కళ్ళ ముందటే నేరాలు ఘోరాలు అనేటివి ప్రతిరోజు ఒక 4-5 చూడాల్సి వస్తుంది, 1-2 కూడా కాదు. ఇలాంటివన్నీ చూస్తున్నాము. మరి బాబా ఏం చెబుతున్నారు? అమ్మా ఇప్పుడు ఇది కలికాలం అందరికి తెలుసు కదా. ఈ మెయిన్ ఫోన్లదేంది ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని మంచి పనులకు ఉపయోగిస్తున్నారా ఆ పిల్లలు అంటే ఈ 5th నుంచి 10th వరకు పిల్లలకి ఒక క్లాస్ పెట్టాలి. అసలుకి ఇది ఏం క్లాస్ అంటే ఒక తల్లిని హత్య చేసిన కూతురు అని చెప్పేసి ఇట్లా పిల్లల్ని మనము కంట్రోల్ పెట్టుకోలేకపోతే ఇలాగే తయారవుతారు. ఈ ఘోరాలేంటి బాబా, పిల్లలకి చిన్న చిన్న పిల్లల్ని పాడు చేయడము, భర్తలు నుంచుకొని మళ్ళీ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వాడి కోసము ఇవన్నీ ఏంటిది బాబా? ఈ అమ్మ ఈ తలకాయ నొప్పి అసలు. కొన్ని టీవీ చిన్న పిల్లల్ని రేప్ చేసే నా కొడుకులకి పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద గురూజీలు స్వామీజీలు డ్రగ్స్ తీసుకుంటారు, ఈ గంజాయి తీసుకుంటారు అని అంటున్నారు కదా. గురువులు గంజాయిగా తీసుకునేది డ్రగ్స్, గంజాయి పేరుతో చెప్పి డ్రగ్స్ వాళ్ళు తీసుకోవడమే కాదు, మంచి ఒక ప్రోగ్రామ్ పెడతాడు. ఒక మేడం మీరు వచ్చేటప్పుడు మీరు పర్సనల్ గానే రావాలి, ఇంకెవరిని తీసుకొని రావద్దు. సరే ఈవిడ పైన పోయేసేస్తారు, స్వామి ఎక్కడ పైన రూమ్ లో ఈ అమ్మలెక్కలు ఉంటారు కదా గురువు ఎమ్మటి, వాళ్ళు ఏం చేస్తారు మేడం ఫోన్ ప్రసాదంలో ఓం భీం బుష్ అంతే తినంగానే ఇంక ఈమె ఏడుగా వెళ్ళిపోతుంది. కన్యని మన అమ్మాయిని తీసుకెళ్లి ఆయన చేతులు పెట్టినప్పుడు కన్యాదానం చేస్తాం. ఆ పుణ్యం అంటే నీ పిల్ల కన్యగా ఉంటేనే నీకు ఆ పుణ్యం వస్తుంది. అసలు నీ పిల్ల ఇప్పుడు కన్యగా ఉంటుందా? కుటుంబాలు ఎన్ని పాడైపోతున్నాయి. ఇది ముందే పెళ్లి కాకముందుకి ఆల్రౌండ్ ఇక్కడ అన్ని అయిపోతుంది. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. మరి గతంలో కూడా మనము హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరిచయం చేశాము. మళ్ళొకసారి మళ్ళీ పరిచయం చేద్దామని మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. అప్పుడు మాట్లాడిన మాటలకి చాలామంది ఫిదా అయిపోయారు. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా బాబాతో మాట్లాడడం ఏంటి అనుకున్నారు, బాబా భక్తురాలేంటి అనుకున్నారు. కానీ నిజమని చాలా వరకు చాలామంది నమ్మారు కదా. మాట్లాడిన ప్రతి మాటలో కూడా వాస్తవం ఉంది అని గమనించగలిగారు కూడా. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మన హిట్ టీవీ స్టూడియోలో మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసమే మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. కానీ కొన్ని విషయాల మీద కూడా చాలా చక్కగా మాట్లాడతారు హైమావతి బాబా గారు. మరి తను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే సమాజంలో వాస్తవాలు ఉంటాయి, ఇది నిజము అని చెప్పేలాగుంటాయి. అందుకే ఈ సమాజంలో ఇప్పుడు మనం మనుషులమా లేకపోతే అంటే అనొచ్చో అనకూడదో తెలియదు కానీ జంతువులు మేలు అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లు జరుగుతూ ఉన్నాయి. నిజంగా సమాజంలో ఒక మనుషుల్లాగే బ్రతుకుతున్నామా అనిపిస్తుంది, లేకపోతే జీవోత్సవాల్లాగా బతుకుతున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే ఎదిరించి అడుగుదామా అంటే ఏం చేస్తారు అనే భయం. లేకపోతే ఒకప్పుడు వాస్తవంగా చెప్పాలి అంటే బాబా ఏం చెప్తారు ఏంటి, ఏ సిచ్యువేషన్ మీద నాతో ఇలా చెప్తారు అని చెప్పేసి తను స్వయంగా చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళకు కూడా చాలామందికి వాస్తవమే అని వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తను ఒక క్యాన్సర్ బారి నుంచి బయటపడిన వ్యక్తి, ప్రత్యక్ష సాక్షి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున క్యాన్సర్ అనేది తన దరిదాపుల్లో కూడా లేదు అంటే మనం నిజంగా నమ్మాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నేనేదో తన ఫేవర్ కోసం నేను మాట్లాడట్లే, స్వయంగా తను ఒక క్యాన్సర్ నుంచి బయటపడి బాబాని నేను బతికించాడని ఈరోజు ఒక మెడిసిన్ కూడా వాడకుండా ఇంత చక్కగా మన కళ్ళెదురుగానే కూర్చున్నారు కదా. ఇంకా అంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది? అలాంటిది తననే అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. మరి మీకు కూడా పరిచయం చేస్తాను మరోసారి, ఈజీగా గుర్తుపట్టేస్తారు కదా. నమస్తే అమ్మ, ఎలా? నమస్తే సాయిరామ్, ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాము మీ దయ వల్ల. నా దయ లేదు బాబా దయ. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. మీరు ఎప్పుడు సూపర్ గా ఉన్నారు. బాబా ఉన్నాక మనకేంటి ఇంకా అసలు నిజంగా బాగున్నారు. థ్యాంక్ యూ. కానీ మరి ఏంటి ఈ సమాజంలో ఇలా ఎన్నో ఘోరాలు నేరాలు
ఒకప్పుడు సీరియల్ చూసేవాళ్ళం నేరాలు ఘోరాలని. అవును, ఇప్పుడు సీరియల్ కాదు, కళ్ళ ముందటే కళ్ళ ముందే అసలు రియల్ గా కళ్ళ ముందటే నేరాలు ఘోరాలు అనేటివి ప్రతిరోజు ఒక 4-5 చూడాల్సి వస్తుంది, 1-2 కూడా కాదు. 1-2 యువతల బజార్ అవతల బజార్ చూస్తున్నాము. మరి బాబా ఏం చెప్తున్నాడు? ఇది ఇంకా సమాజం మారే ప్రసక్తి లేదా, లేకపోతే ఈ సమాజంలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి ఉంది? ఏం చెప్తున్నాడు అసలు బాబా? అమ్మ ఇప్పుడు ఇది కలికాలం అందరికి తెలుసు కదా, ఈ కలికాలంలో ఇవన్నీ జరుగుతాయని తెలుసు. ఇంత ఘోరాలు జరుగుతాయి, ఇంత ఘోరాలుగా ఇంతకంటే ఘోరాలు కూడా జరుగుతాయి, ఇంకా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ జరగకుండా ఆపాలంటే ఏం చేయాలి? మనమే రిలీజ్ అవ్వాలి. మనుషులు విలువలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక తల్లి కూతురు విలువ ఏంటని తెలుసుకోవాలి. ఒక వైఫ్ హస్బెండ్ వాళ్ళది తెలుసుకోవాలి. ఒక అన్నదమ్ములు. ఇంత ముందుకి ఎట్లా ఉండేదిరా? ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఫ్యామిలీలు. ఒక్కొక్కరింట్లో 3 అన్నదమ్ములు, 3 తోటి కోడళ్ళు, ఆడపడుచు పిల్లలు వస్తుంటే పోతుంటే అట్లా ఉండి ఒక మంచి ఫ్యామిలీ ఉండి అది ప్రేమలు అవి వేరు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? మీరు ఇప్పుడు ఫ్యామిలీస్ గురించి ప్రేమల గురించి మాట్లాడారు కాబట్టి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా నేను. ఒకప్పుడు మహిళను చూస్తే ఒక దేవతలాగా చేతులెత్తి నమస్కారం చేసేవాళ్ళు, ఒక భూమాతలాగా వాళ్ళు కొలిచేవాళ్ళు. ఆడవాళ్ళకు సహనం ఎక్కువ అనేవాళ్ళు ఆ టైంలో. ఒక గతంలో వాస్తవంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే అంతే ఓర్పు ఉండేది. ఒక కూతురుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండేది మహిళ. అమ్మ ప్లేస్కి వచ్చిన తర్వాత అమ్మతత్వం వేరే ఉండేది. అమ్మమ్మ తత్వానికి వచ్చినప్పుడు, నాయనమ్మ తత్వానికి వచ్చినప్పుడు అప్పుడు వేరే. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి మారినా కానీ ఆడపిల్లలో ఓర్పు అనేది చాలా చక్కగా కనిపించేది. సంస్కృతి కనిపించేది, సంస్కారం కనిపించేది, భర్తకు విలువనిచ్చే భార్య కనిపించేది, బిడ్డకు ప్రేమను పంచే తల్లి కనిపించేది. వాస్తవంగా ఒక అన్నకు చెల్లిచ్చే గౌరవం కనిపించేది, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ కనిపించేది. కానీ ఇప్పుడు ఆడపిల్లని చూస్తే భయపడుతున్నారు. వాస్తవంగా ఇవే జరుగుతున్నాయి. ఈ నిజంగా సమాజంలో యువతని ఏ అబ్బాయిని చూడు, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే ఏమడుగుతున్నారు తెలుసా? ఒకటే మాట చెప్తున్నారు, అమ్మాయి అంటే భయం వేస్తుంది, చంపాలి అనే ఆలోచన రాకపోతే చాలు, అలాంటి అమ్మాయి ఉందేమో చెప్పండి అంటున్నారు. కానీ ఈ ఒకప్పుడు ఉండేది, మంచిగా ఉంటే చాలు, బాగా చూసుకుంటే చాలు, అర్థం చేసుకుంటే చాలు అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అవి ఏవి లేకపోయినా పర్వాలేదు, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చంపాలి అనే ఆలోచన రాకపోతే చాలు అంటున్నారు. అంత భయానికి ఇదైపోయారు. చేతులెత్తి దండం పెట్టే స్థాయి నుంచి వాళ్ళు చేతులు ముడుచుకొని వద్దురా బాబు ఆడపిల్లలు అనేదాకా ఇదైపోయినారు. అంటే ఎందుకు సమాజం ఇలా మారింది? ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే అసలు మ్యాటరు, ఈ రోజు పెళ్లి అవుతుందో లేదో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని రేపు మొగుడిని చంపేస్తున్నారు. ఇవి ఎక్కువైపోయింది, భర్తను చంపేస్తున్నారు. ఇవన్నీ ఏమైతుందని కదా, ఇవన్నీ ఏ ఫ్యామిలీలో జరుగుతున్నాయి? మిడిల్ క్లాస్ లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఐఫై దాంట్లో జరిగినా అవి సీక్రెట్, అవి బయటకు రానివ్వరు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంది అవగాహన లేక, ఇంత ముందుకి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉమ్మడి కుటుంబాలు ఉండి అప్పుడు ప్రేమలు ఆప్యాయతలు, అన్న అంటే ఒక గౌరవం, వదిన అంటే ఒక గౌరవము. ఆడది అంటే ఒకప్పుడు ఎట్లుండేది మీరు అన్నట్లు, భూదేవికున్న సహనం ఆడమ్మకుంటది అనేది. ఇప్పుడు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లవమ్మా, నువ్వు ఈడపిల్లవమ్మా అని పాట వచ్చింది. ఆడపిల్ల కాదు, ఈడపిల్లనే ఈడొదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అదే కదా. అంటే ఇంకది వీళ్ళు ఏంటంటే మంచి ఇప్పుడు ఫ్యామిలీకి బౌండేషన్ మంచిగా లేక ఇవన్నీ జరగడం ఒకటి. ఈ మిడిల్ క్లాస్ పిల్లలు బాగా ఇప్పుడు నువ్వు అన్నట్లు ఒక తల్లిని చంపే స్థితికి బాయ్ ఫ్రెండ్ల గురించి, ప్రియుడి కోసం ఇవన్నీ జరుగుతున్నాయా? చాలా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళని ఏం చేయాలంటే తెలుసా అసలుకి, ఇంకా నేను అనకూడదు కానీ ఇంకొకటి రా, తల్లి ఏదైనా ఉండని, ఎట్లనైనా ఉండని, తను లైఫ్ ఎట్లా ఉందన్నది కాకుండా కూడా బిడ్డల్ని అయితే బాగా చూసుకుంటారు కదా. ఏ తల్లైనా చూసుకుంటాను, ఎన్ని కష్టాలైనా పడని, పిల్లల్ని మాత్రం నాలాగా కష్టాలు పడకూడదు అని తల్లి ఎంతో కష్టపడి ఎంతో చేసి పాపం పిల్లల్ని పెంచుతుంది. పెంచినప్పుడు ఏమైతుందంటే ఈ పిల్లలకి మా అమ్మాయి ఇలా ఉంది, ఓహో ఇది మా ఫ్యామిలీ ఇట్లా ఉంది, నేనేది చేసినా నన్ను అడిగేవాడు లేడు, వాళ్ళకి మంచి ఇట్లా తయారయ్యారు. అప్పుడు లేదు కదా, అప్పుడు కూడా ఇంకెక్కువ ప్రేమ చూపించేవాళ్ళు. ఎక్కువ ప్రేమ అంటే అప్పుడు అదే ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు ఏముంది, హస్బెండ్ వైఫ్ 2 పిల్లలు. ఒకవేళ పిల్లలకి జాబ్లు వచ్చి వేరే అమెరికాలకు అట్లా వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి వేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎట్లున్నారు, పెళ్లి కాగానే వేరే, మనకి అత్తమామొద్దు
ఆడబిడ్డలు వద్దు, ఒక ప్రేమలు వద్దు, మన ఇంటికి చుట్టాలు వచ్చిపోద్దు, మనమే తిన్నామా ఉన్నామా ఉండాలి. ఇప్పుడు ఈ ఫోన్ లో దరిద్రం ఒకటి, ఈ మెయిన్ ఫోన్ లోదేంది ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని మంచి పనులకు ఉపయోగిస్తున్నారా ఆ పిల్లలు అంటే అది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లి ఒకటైతే నేను చెప్పగలను రా, ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు ఇప్పుడు మనం చెప్తాము పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వాలి, మన పిల్లలు ఏం చేస్తున్నారని మనము వాళ్ళని అబ్జర్వ్ చేయాలని మనం చెప్తే వాళ్ళకి ఎట్లుంటది తెలుసా, మేము కన్న పిల్లలకి మేము ఎలా చూసుకోవాలి ఎలా చెప్పుకోవాలి మాకు తెలీదా, వీళ్ళేంది చెప్తే వినేది అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి పిల్లలు అన్నం కూడా తినట్లేరు, అది అందరికి తెలిసిన విషయం. చిన్న పిల్ల కూడా ఇప్పుడు పుట్టిన 5 నెలల పిల్లకు కూడా హలో అంటే ఎవరైనా పక్కండి ఇది చెవి దగ్గర పెట్టుకుంటుంది, అలా కూడా జరుగుతున్నాయి కదా. అంటే ఫోన్లు అప్డేట్ వర్షన్ కోసం. అయితే ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు సరే తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నది కొంచెం అబ్జర్వ్ చేయాలి కదా. వాళ్ళు ఫోన్ పక్క పెట్టినప్పుడు నా పిల్లలు ఏం చూసిండ్రు అన్నది మనం రిపీట్ చేసుకొని చూస్తే వాళ్ళు మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా. ఇప్పుడు ఫోన్ అన్నది మనకు మంచికి చెడుకి రెండిట్టుకుంది. ఈ ఫోన్ లో ఇప్పుడు అవతల ఈ రీల్స్ ఒకటి దిక్కుమాలిన రీల్స్ అవి చేసి యువతలాడు కూడా అరే నేను కూడా అలా చేయాలి, మేము కూడా ఇలా చేయాలి, అరే మేము ఇలా ఉండాలి అన్నది కూడా తీసుకుంటున్నారు పిల్లలు. అంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు కదరా. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ పిల్లలకి అసలుకి అంటే నాది చిన్న అడ్వైజ్, నేనేం పెద్ద గొప్పదాన్ని కాదు చెప్పాలని కాదు, నేనేం చెప్తున్నానంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఈ 5th నుంచి 10th వరకు పిల్లలకి ఒక క్లాస్ పెట్టాలి. అసలుకి ఇది ఏం క్లాస్ అంటే ఒక కౌన్సిలింగ్ లాగా పిల్లలు ఎలా ఉండాలి, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఉంటది, ఏ తప్పు చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా అవుతుంది అని ఒక క్లాస్ పెట్టాలి. అసలు అలా క్లాస్ పెట్టుంటే కంపల్సరీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా మన గురువులు అంటే దేవుడితో సమానం అనుకుంటాం కదా. మీరు అంటున్నారు గురువులు అంటే దేవుడితో సమానం అని, అది ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉంటది. ఇప్పుడు అందరు స్టూడెంట్లు అట్లనే కాదు, ఇప్పుడు 50-50 ఉన్నారా, ఎవరు వీళ్ళే మొత్తం ఉన్నారు వాళ్ళే మొత్తం ఉన్నారు అనడానికి వీల్లేదు. ఈ 50% కూడా ఈ క్లాస్ ఒకటి పెడితే మారే ఛాన్సెస్ ఉంటది. ఇప్పుడు మనం ఒక క్లాస్ తగ్గించి ఒక మంచి కౌన్సిలర్ ని పిలిపించుకొని మంచి ఎంత వాళ్ళు లేరు పెద్ద పెద్ద వాళ్ళు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి అంటే మైనర్ వాళ్ళు మాత్రమే, మైనర్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ హత్యలు చేయడానికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటివి మీరు చెప్పారు, తల్లిని హత్య చేసిన కూతురు అని చెప్పేసి ఇట్లా తల్లి ఏ తల్లి అయినా కానీ పిల్లలు మంచిగా కోరుకుంటది కదా అని మీరు మ్యాటర్ ఎత్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఈ విషయం అడుగుతున్నాను, ఎందుకంటే కేవలం మైనర్లలోనే ఇలాంటి ఆలోచన వస్తుంది. ఎక్కువ మైనార్టీ థియరీ మేజర్కి వచ్చిన తర్వాత ఎంతో కొంత ఆలోచించగలుగుతున్నారు, ఆలోచించి కొద్దిగా అలా ఉండగలుగుతున్నారు, వాళ్ళు ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ వాళ్ళు అక్కడ మోసపోతున్నారు. కానీ ఈ హత్యలు చేయడం అనేది మైనర్లోనే వస్తున్నాయి ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ అవే కేసులు చూస్తున్నాం. ఈ మైనర్లకే ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది? ఇది ఆలోచన అంటే అది ఇప్పుడు ఒక ఏజ్ ఎలా ఉంటుందిరా, ఇప్పుడు ఇంతకు ముందుకి 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మెచ్యూరిటీ అవ్వకపోతుండే మనుషులు. తల్లిదండ్రులు ఎవరికి చెప్తే వాళ్ళకి పెళ్లి చేసుకునేది, తలొంచేది, వెళ్ళేది, మన పిల్లలని భర్తని రెస్పెక్ట్ ఉండేది, అత్తమామలని రెస్పెక్ట్ ఉండేది, మనకు ఒక ఫ్యామిలీ మంచి కుటుంబం ఉండేది. అప్పుడు మనకి 18 ఏళ్ళకు కూడా మెచ్యూరిటీ రాక మంచి దాంట్లో ఉన్నాం. ఇప్పుడు ఏంది, ఇప్పుడు అందరూ బాగా మెచ్యూరిటీ అయ్యి 6th క్లాస్ నుంచి అన్ని తెలిసిపోతున్నాయి. ఓహో ఇలా చేస్తే కూడా ఇది మనం దొరకం, ఇలా చేస్తే కూడా ఇలా దొరకమని ఇప్పుడు ఇవన్నీ టీవీలు సినిమాలు పడుతున్నారు. అది పడుతున్నా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని వాళ్ళకి అదే లేదు, పిల్లలకి చెప్పుకోవాలి. తల్లి కనీసానికి తండ్రి లేకపోయినా తల్లి అయినా చెప్పుకోవాలి పిల్లలకి. చెప్పకపోతే ప్రతిదానికి అమ్మో నా బిడ్డని ఏమంటే అది ఏమంటుందో, ఇంట్లో నుంచి వెళ్ళిపోద్దేమో, చచ్చిపోతుందేమో, ఈ పిల్లల్ని అసలు ఇప్పుడు మందలిచ్చేటట్టు లేదు అని మనమే లోపల ఇవన్నీ అనుకొని వాళ్ళని బుజ్జగిస్తుంటే నేనేం చేసినా మా అమ్మ వాళ్ళు పట్టించుకోరు, ఇంతే, నేను ఇంకొక అడుగు ముందుకేస్తా, ఏముంది ఇంకేముంది, ఆ మైండ్ సైకోలాగా తయారవుతారు వాళ్ళు అంతే. ఇప్పుడు కొంచెము మనము ఎవరమైనా ఇంట్లో వాళ్ళు కానీ బయట ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాం రా, గుడికి ఎందుకు వెళ్తాం మనం, ఒక మంచి వైబ్రేషన్స్ వస్తుంది, అక్కడికి వెళ్తే చెడ్డ ఆలోచనలు రావు కదా, మంచి ఆలోచనలు కదా. అట్లా మంచి ఆలోచనలు రావడానికి కూడా ఎవరైనా ప్రతి ఇంట్లో పిల్లలకి, ఈ మైనర్ పిల్లలకి మెయిన్ వీళ్ళు 10th క్లాస్ లోపే వీళ్ళు తప్పుదారి పట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వాళ్ళకి 7th నుంచి 10th లోపు 12 సంవత్సరాల నుంచి
16 సంవత్సరాలలోపు తప్పుదారులు పెట్టే ఈ 4 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలలో మన పిల్లల్ని మనము కంట్రోల్ పెట్టుకోలేకపోతే ఇలాగే తయారవుతారు. అంతే. ఇప్పుడు మనం ఎవరైనా అయ్యో మీ పిల్ల ఇలా ఉందని ఎందుకు ఆ పిల్ల తప్పు ఏదో ఒక మనకి కంట్లో పడింది అనుకో, అరే మీ పిల్ల ఇలా తిరుగుతుందిరా కొంచెం చూసుకొని చెప్పినాం అనుకో, ఆ తల్లికి ఎంతో కోపం వస్తుంది తెలుసా. నా పిల్లని ఇట్లా అంటదా, చూసిందా ఇది ఇట్లా, అయ్యో నిజమే కావచ్చు, ఒకసారి నేను కూడా అబ్జర్వ్ చేస్తా, అవునా తెలియదు అక్క, పోనీ అక్క చూస్తా నేను, కొంచెం నువ్వేనా చెప్పొచ్చు అంటారా? అనరు, ఎందుకంటే తల్లి కాబట్టి. అందుకే ఇవన్నీ ఏంటంటే ఎవరి కుటుంబాలకి వాళ్ళే బాధ్యతలు రా, ఎవరి కుటుంబాలకు వాళ్ళే బాధ్యతలు. ఎవరికి ఏం అవసరం వచ్చి చెప్తారు, ఒక మాట చెప్తున్నా చెప్పుకోవాలి. ఇప్పుడు సరే మైనర్లు అంటే ఇలా తయారయ్యారు, ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్ లోనే తప్పుడు తోవ పట్టాలన్నా మంచి తోవ పట్టాలన్నా వీళ్ళకి ఈ ఏజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏజ్ లో తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు కేర్ తీసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి అనే ఆలోచన మీరు చెప్తున్నారు. ఫోన్లకు ఎక్కువ ప్రలోభపడి ఇలాంటివి చేస్తున్నారు. మరి ఈ మేజర్ అయిన అమ్మాయిలకి, పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిలకి ఏం రోగము, ఎందుకు ఇలా భర్తలను చంపే స్థితికి ఇదవుతున్నారు, ఎక్కువ అక్రమ సంబంధాలకు ఎందుకు అలవాటు పడుతూ ఉన్నారు? కొవ్వు ఎక్కువై తల్లిదండ్రులు చదివిపిస్తున్నారు కదా, కష్టపడి కూలి పనులు చేసి చదివిపిస్తే మేము చదువుతున్నాం హైదరాబాద్ లో, మేము జాబులు చేస్తున్నాం, మేము సంపాదించుకుంటున్నాం, మాకు అన్ని తెలుసు, వీళ్ళేంది మాకు చెప్పేది, మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం, విన్నర్ లేకపోతే వేసేద్దాం అంతే. మరి ఇప్పుడు ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులకు భయపడి ఒప్పుకుంటున్నారు, తర్వాత ఉన్న ప్రియుడితోటి వీడితోటి కలిసి ఎట్లరా నేను ఉండలేకపోతున్నా, ఏమి ఉండలేకపోతున్నా అంటే తల్లిదండ్రి కంటే ఎక్కువనా వాడేవాడు. ఇప్పుడు మన ఒక అమ్మాయికి పెళ్లి చేసినామంటే భర్తను చంపేస్తున్నారు కదా. అదేరా, ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఒక అమ్మాయికి పెళ్లి చేసారంటే నా కూతురు ఇట్లుంటే బాగుంటది అట్లుంటే బాగుంటది అని ఆలోచించి మంచి సంబంధాలు ఇస్తారు కదా. మరి నువ్వు చేసుకునేటప్పుడు నీ కళ్ళేం దొబ్బినాయి? నీకు అంత ధైర్యం ఉంటే అమ్మా నేను చేసుకోని పలానోని ప్రేమించిన చేసుకున్నాను చెప్పి నీ దారిని నువ్వు వెళ్ళిపోవే, నీకు అంత శక్తి ఉంది, సంపాదిస్తున్నా జాబులు చేస్తున్నా అన్నప్పుడు వెళ్ళిపోవాలి. వేరేటోళ్ళ జీవితాలు పాడిందో చేయాలి, వాళ్ళని ఎందుకు ప్రాణాలు తీయాలి? కేరళలోనే జరిగింది. అమ్మాయి సొంత మేనమామకి తనతోటి అక్రమ సంబంధం పెట్టుకొని కూడా, మామకేమో 52 ఏళ్ళ వయసు, ఆ అమ్మాయికేమో 22 ఏళ్ళ వయసు. ఇది ఎంత ఘోరం! అంత తేడా ఉన్న అమ్మాయి కూడా పెళ్లి చేసుకున్నాక తెల్లారే ఆ భర్తని తప్పించుకోవాలి అని చెప్పి భర్తను హత్య చేసి మామతో వెళ్ళిపోయింది. ఇలాంటి కేసెస్ చూస్తున్నాం. అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది అనేది, ఎందుకు ఇలా తయారవుతున్నారు? కలియుగం, కాలి ప్రభావం కళ్ళు నెత్తికెక్కి చెప్పటోళ్ళలేక వాళ్ళకి అసలు మనం ఈ ప్రపంచంలో ఉన్నామా లేకపోతే ఏంటని, అదేంది ఆ పోర ఆ రుచి ఏందో చూసిందా ఆ 10 నిమిషాలే అది, మళ్ళీ తర్వాత నేను ఎందుకు చేసుకున్నారా అని లబోదివో మొత్తుకునేటి వాళ్ళ లైఫ్ లో మళ్ళీ తర్వాత ఫీల్ అయ్యేటి మస్తు పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. మరి అంతే. ఎలా అంటే మొన్న ఇంకొక అమ్మాయి కూడా ప్రియుణ్ణి రప్పించుకునింది, భర్తను చంపేసింది. ప్లాన్ ప్రకారమే హనీమూన్కి వెళ్దామని చెప్పేసి హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ ప్లాన్ చేసి, అంటే పెళ్ళైన 6 నెలల్లోనే దాదాపు 13 సార్లు ప్రయత్నించింది అమ్మాయి చంపించడానికి ప్లాన్లు వేసి. ఆఖరికి 13వసారి తన ప్రయత్నం ఫలించింది. అంటే ఇలాంటి ఐడియాస్ ఎందుకు చేస్తున్నారు? దేని వల్ల? ఎక్కడ? ఇప్పుడు బ్రహ్మంగారు ఏం చెప్పారు తెలుసా? అరచేతుల్లోనే వైకుంఠం చూస్తారు రాను రాను అన్నారు. ఆ అరచేతుల్లో ఇది వైకుంఠం అంటారు. మరి ఇప్పుడు వైకుంఠంలో అన్ని ఉన్నాయి, అన్ని అందులోనే ఉన్నాయి, అన్ని అరచేతుల్లోనే జరిగిపోతున్నాయి. ఇంకా ఏముంది ఇంకా అందులో? మీకేమనిపిస్తుంది అని చూస్తా? ఏమనిపించడానికి ఏముంది? ఇలా నేను అప్పుడప్పుడు అడుక్కుంటానే ఉంటా, ఏంది బాబా అసలు నువ్వు ఉన్నప్పుడు మేము పుట్టి అయిపోయినా బాగుండు. అప్పట్లో ఇప్పుడు మనుషులు అందరు ప్రేమలు బాగున్నాయి కదా, అప్పుడు ఒకరు పుట్టే ఉన్నానేమో, అయినా కూడా నేను మళ్ళీ పుట్టకుండా ఉన్నా బాగుండు. ఈ ఘోరాలు ఏంటి బాబా? పిల్లలకి చిన్న పిల్లల్ని పాడు చేయడము, భర్తలు నుంచుకొని మళ్ళీ పేర్లు పెట్టుకొని వాడి కోసము, ఇవన్నీ ఏంటిది బాబా? ఈ అమ్మ ఈ తలకాయ నొప్పి. అసలు కొన్ని టీవీ ఆన్ చేసిన, ఫోను ఆన్ చేసిన ఇవే జరుగుతున్నాయి తప్ప ఏమన్నా ఒక దగ్గర మంచి జరిగింది ఈ భక్తి గిదేమన్నా ఉందా? ఏంది బాబా ఇది అంటే కలికాలంలో కాలి ప్రభావం అంతే ఉంటది. ఇప్పుడు ఒక పూర్వజన్మలో పాపాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తామా అనేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు, ఈ జన్మలో చేసిన తప్పు నీకు మళ్ళీ రిపీట్ 3-4 నెలల్లోనే
మళ్ళీ అంతే 3-4 నెలల్లోనే మీకు చూపిస్తారు. అట్లా అని కూడా మనకి చాలా మందికి తెలుసు. ఇప్పుడు మరి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని అంత భయపెట్టిస్తున్నారు, భయభ్రాంతులకే గురి చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఆడవాళ్ళని నమ్మే ప్రసక్తి ఎప్పుడు వస్తుంది అంటారు? ఇవి ఆదిపరాశక్తి అనుకుంటుంది కదా, ఆదిపరాశక్తిని మేమేం చేసినా మమ్మల్ని ఎవరు అనేటోళ్ళు లేరని అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యి అట్లా చేస్తున్నారు. కానీ వాళ్ళ జీవితాలు పాడైతాయి కదమ్మా. ఎంత పాడైతే తర్వాత వాళ్ళు చెప్తారు. ఏందంటే ఇవన్నీ వాళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయిందిరా, ఒక ఫ్యాషన్ అంతే. అబ్బా ఇట్లు అదే అట్రాక్షన్ అనుకుంటారా, లేకపోతే వాళ్ళకి మరి అది ఏం మాయరోగమో తెలియదు. కానీ ఇక వాళ్ళు ఇక అంతే, వాళ్ళ అవి తల రాతలు అంతే, ఈ కాలి ప్రభావం అంతే. ఎన్నో చూస్తుంటూ కూడా చేస్తానే ఉన్నారు కదా, జరుగుతుంటే కూడా చూస్తున్నారు. అరే అది జరిగింది కదా, అమ్మో మనం అలా పోవద్దు, అలా ఉంటే మనం కూడా ఎప్పుడైనా బయటపడితే ఇట్లా మనది కూడా పరుగు పోతుంది అని అనుకోవచ్చు కదా. లేదు, తెగించడం కాదు, అదొక వ్యామోహం వాళ్ళకి, అదొక వ్యామోహం వాళ్ళకు, అదొక ఉత్సాహం అన్నట్టు. నేను చేసేది మంచి పని, అబ్బా నేను ఇంకా ఈ ఒకటే జన్మ ఎంజాయ్ చేసి పోదాంరా, ఏముంది హాయిగా ఈ అమ్మ ఇప్పుడు ఇది ఒకటే మనకి అన్న దాంట్లో పడి ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఎంజాయ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటారు. అసలు ప్రాణానికి నా పోనీ, నేను ఇక్కడ సేఫ్ ఉండాలి కదా, నేను సేఫ్ ఉంటా, ఆడుంటేంది పోతేంది. కానీ ఒక తల్లి కడుపు కోత ఎంత శాపన తగులుతుంది వీళ్ళకి, వాళ్ళ ఉసురు ఎంత తగులుతుంది అని వీళ్ళకి అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే వదిలేయే అమ్మా, వదిలేయి, చెప్పు, 10 మందిలో కూర్చోబెట్టు, నాకు నచ్చట్లే నేను వెళ్ళిపోతాను, నీకు ఎందుకంటే నీ కాళ్ళ మీద నిలబడే శక్తి నీకు ఉందని ఫీల్ అవుతున్నా కదా, నేను సంపాదించే శక్తి నాకు ఉంది, నేను బయటకు వెళ్ళి బతకగలిగే నాకు ధైర్యం ఉంది అనుకున్నప్పుడు ఆడిని చంపడం ఎందుకు, నీకు నాకు పడట్లేదురా బాబు, విడిపోదాం అని చెప్పి నువ్వు ఎవరితోటన్నా ఊరేగు, నీ తల్లిదండ్రికే కదా చెడ్డ పేరు. నువ్వు బాగానే ఉంటావు, నువ్వు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నీ హ్యాపీనెస్ కోసము నీ లైఫ్ లాంగ్ ఎంత బాధపడుతున్నదని వాళ్ళ ఆ టైంలో ఆలోచన రాదురా వాళ్ళకి ఎవరికి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ఇంకా ఏం చేస్తాము, ఏం చేయడం లేదు. కొన్ని మంచి గవర్నమెంట్ ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఒక పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేయాలి ఇలాంటి లేడీస్ కోసం. మంచి కౌన్సిలర్ని పెట్టి ఇలా ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు. లేడీస్ అంటే అసలు ఒకప్పుడు దేవతతో పోల్చుకునే వాళ్ళము, ఇప్పుడు ఆడవాళ్ళు ఇక్కడిక్కడ బట్టలు వేసుకొని ఇక్కడిక్కడ వేసుకొని. మొన్న సినిమాకి వెళ్ళాం రా మేము అంకుల్. అంటే ఇక్కడ ఒక డౌట్ చాలా మంది అబ్బాయిలు కూడా అడుగుతూ ఉన్నారు, ఏమంటున్నారంటే ఒకప్పుడు ఆడవాళ్ళ హక్కుల కోసము ఎంతగానో పోరాడి ఎన్నో చట్టాలు తెచ్చుకున్నారు, ఆడవాళ్ళకి అన్ని చట్టాలు కూడా కోర్టులు తీర్పునిచ్చేసి వాళ్ళ కోసం చట్టాలు కనిపెట్టి పెట్టారు. అప్పుడు ఆడవాళ్ళకు గృహహింస చట్టం అన్నారు, అత్తమామల హరాస్మెంట్ అన్నారు, భర్త వేధింపులు అన్నారు, ఆడపడుచుల వేధింపులు అన్నారు. ఇన్ని రకాలుగా ఆడవాళ్లకు అన్ని హక్కుల కోసం కొట్లాడి సాధించుకున్నారు కదా. ఇప్పుడు మేము ఏ హక్కుల కోసం పోరాడాలి, మాకు ఏ చట్టాలు ఉన్నాయి? ఇప్పుడు మగవాళ్ళకి మంచి చట్టాలు వచ్చినాయి, ఇప్పుడు ఎక్సలెంట్. వాళ్ళు ఇప్పుడు ఆడామని బెదిరిస్తుంది అదిరిస్తుంది ఆమెదే సాగుతుంది అన్నది ఏం లేదు. ఇప్పుడు మగవాళ్ళకు కూడా మంచి చట్టాలు మొన్న హైకోర్టుల నుంచి కూడా అన్ని రిలీజ్ అయినాయి కదా. వీళ్ళు కూడా మంచిగా అమ్మాయి విషయంలో వీళ్ళు కూడా కేసు వేయొచ్చు, వీళ్ళకి కూడా మంచి వచ్చినాయి. అందుకే అది ఇప్పుడు కొద్ది పిల్లలు బాగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంత ముందుకు లేడీస్ అమ్మ మేము ఏం చేసినా నడుస్తుంది అన్న ధీమాలతోటి వీళ్ళు ఇలాంటి అక్రమాలకి ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నారు తప్ప ఇప్పుడు వీళ్ళకి వచ్చిన చట్టాల గురించి తెలిసి ఇవన్నీ ముడుచుకోవాల్సింది. ఇప్పుడు ఈ ఆడదే ఇలా తయారైతే వాళ్ళకి పుట్టబోయే పిల్లలు, వాళ్ళ వెనకాలన్న ఫ్యామిలీ, వాళ్ళు ఎంత బాధపడతారని ఒక్కసారి కూడా వీళ్ళు ఆలోచించట్లేరు అని మనం కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళకి అది నాకు వద్దులే. పుట్టబోయే పిల్లలు మీరు అంటున్నారు, పుట్టిన పిల్లలనే చంపేసి ప్రేమకు అడ్డుగా ఉన్నారు, మాకు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఒక తల్లి 3 పిల్లలకేమో పెరుగన్నములో విషం పెట్టి చాలా దారుణం. ఇంకొక తల్లి ఏం చేసింది, పెళ్లి కూడా చేసుకోలేదు, తనతోటి ఎఫ్ఐఆర్ నడిపించుకుంటున్నారు కొన్ని సంవత్సరాలుగా. 2 పిల్లల్ని కనింది. 2020లో ఒకరిని కనింది, 2022లో ఒకరిని కనింది. 2020లో కన్న పిల్లనేమో చెట్ల దగ్గరే తన ఇంట్లోనే గుంత తీసి అందులో పాతి పెట్టింది. ఇంకొక పిల్లని మాత్రము చెట్లకి ఎరువుగా వేసింది చంపేసి. మీరు అన్నారు కదా కన్న తల్లి కదా కన్న తండ్రి కదా, తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల క్షేమం కోరుకుంటారు అని చెప్పేసి. మరి ఈ తల్లిదండ్రులే, ఈ తల్లులే పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న పిల్లల్ని మరి ఇలా మట్టు కర్పిస్తా ఉన్నారు. వీళ్ళ కోసం ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళ కోసం ఏం చెప్పేది ఏం లేదు. ఇప్పుడు వీళ్ళకి అంతే కొవ్వు పట్టు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే, అసలు పోలీసులు ఇప్పుడు మనకి
ఇప్పుడు అన్ని స్టేషన్లలో కూడా ఇవన్నీ మళ్ళీ ఫైల్ అవుతున్నాయి కదా. వీళ్ళంతా ఏం చేయాలి, వీళ్ళని అసలు ఘోరంగా శిక్షించాలరా. నేనైతే నిజంగా వాళ్ళు చంపొద్దు, వాళ్ళని పెట్టే చిత్రహింసలు మంచి ఒక చస్తూ బతకాలంట వీడియో తీసి ఇవి రిలీజ్ చేయాలి. ఇది ఇలా చేసినందుకు దీనికి శిక్ష పబ్లిక్ గా పెట్టాలి. అది కూడా ఎట్లా పెట్టాలి, పెద్ద పెద్ద మెయిన్ సెంటర్ లో టీవీలు యాడిచ్చేసేయాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మనకి సీరియల్ అవి చూస్తుంటే ఆడలో పిచ్చితో సీరియల్ చూస్తాం. సీరియల్ చూసేటప్పుడు యాడలు ఇచ్చే కంటే ఫస్ట్ ఇవి పెట్టాలి. ఇగో ఈమె ఇలా చేస్తే పిల్లల్ని ఇలా చేసింది, ఇగో దీనికి శిక్ష వేసిరనంటే ఇంకొకటి చేస్తుందా? సూపర్, మీ ఐడియా బాగుంది. అవును మరి అంతే. ఇప్పుడు మనకి ఒక ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో బీహార్ లో చేసినట్టు చేయలేరు. బీహార్ లో శిక్షలు పబ్లిక్ గా అమలు చేస్తారు, కానీ ఇక్కడ చేయట్లేరు. మన ఇక్కడ అసలు ఆ చట్టమే రాలేదు అసలు. కాబట్టి వాళ్ళు శిక్ష ఎలాంటి శిక్ష అయితే ఇస్తారో అది బయటికి కావాలి. చిన్న పిల్లల్ని రేప్ చేసే నా కొడుకులకి పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నిట్లో ఏమిందంటే కొంతమంది ఈ మన అంత పెరగాలి, వాళ్ళకి అంత ఫ్యాన్స్ అవ్వాలని కొన్ని బెడ్రూమ్ సీన్స్ కూడా పెట్టి వస్తున్నారా. అవి పిల్లలు ఏదో బొమ్మలు చూడడానికి వచ్చినప్పుడు అరే ఇదేందో అని వాళ్ళ అట్రాక్షన్. అది అట్రాక్షన్ ఎవరవుతారు తెలుసా ఎక్కువ? ఈ 11 నుంచి ఇప్పుడు 10 నుంచి 12 లోపు పిల్లలు ఎక్కువ ఇదేందో చూడాలన్నది వాళ్ళకి పడిపోతుంది. ఇప్పుడు మనకి 3 సంవత్సరాల పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు కాటన్స్ చూస్తారు పిల్లలు చాలా వరకు. అదే ఇప్పుడు ఏం చూస్తున్నారు, 7 సంవత్సరాల పిల్లల నుంచి 12 సంవత్సరాల పిల్లలు ఈ రీల్స్, డాన్స్ లెస్లు ఇవన్నీ కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మా పిల్లలు సినిమాలోకి వెళ్ళాలి, సీరియల్లోకి వెళ్ళాలి, మా పిల్లలు టీవీ షోలు ఇవ్వాలని డాన్సులు నేర్పడము, దగ్గరుండి చీరలు కట్టిపీయడము, ఇంకొక అబ్బాయిని పెట్టి ఈ అమ్మాయి ఏజ్ తగ్గట్టు ఇంకొక అబ్బాయిని పెట్టి డాన్స్ లేపించు, రీల్స్ తీసి పెద్ద వాళ్ళు పాడిన పాటలకు కూడా చిన్న పిల్లల్ని పాటలకి ఇచ్చేసి ఆ డాన్సులు చేయించడంలో కూడా పిల్లలు పాడైతున్నారు. ఇప్పుడు ఏంది ఇప్పుడు పట్టుకోవడము, చేయడము, ప్రేమగా పాడడం ఇవన్నీ పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గరుండి వేపిస్తుంటే ఈ పిల్లల మైండ్ ఎలా షార్ప్ అవుతుంది? ఓహో అంటే మనం పెద్దయ్యాక ఇలా ఉండాలి, కానీ మనకి ఇప్పుడే వచ్చింది అని ఇప్పటి నుంచి వాళ్ళకి అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే ఒక ఏజ్ లో రావాల్సిన ఫీలింగ్స్ చిన్నప్పటి నుంచి అవి స్టార్ట్ అవుతున్నాయి. కథ ఈ ఫోన్ లో కూడా చూస్తున్నారు. వీళ్ళేంది కొంతమంది హిందీ వాళ్ళు అని వాళ్ళని వీళ్ళని ఆ దిక్కుమాల వీడియోస్ అన్ని పెడితే ఈ పిల్లలు ఇలా చూస్తా పోతే అవి కూడా మేము దీనికి డాన్స్ చేసాం కదా, వీళ్ళు ఇలాగే చేస్తారు, పెద్దవారు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. కథ మన తల్లిదండ్రులు చూస్తుర్రా లేదని మనకంటే వాళ్ళ మైండ్ ఎక్కువ షార్ప్ ఉంటది. అమ్మో మళ్ళీ మా అమ్మ వాళ్ళు చూస్తే ఇదవుతారని వాళ్ళు చూస్తురా లేదా అని వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అంటే తర్వాత ఇలా అంటే దీనికి కారణం డ్రగ్స్ కూడా ఇదవుతుంది. ఇప్పుడు డ్రగ్స్ అని అంటే మంచి పెద్ద వాళ్ళే పబ్బులని అమ్మాయిలు వాళ్ళు అసలు డ్రగ్స్ అంటే ఇదేంది. ఇప్పుడు మంచి గురువుల దగ్గరికి వెళ్ళి శిష్యులు కూడా ఏమన్నంటే గాంజా కొడుతున్నాం అనే ఇదిలో డ్రగ్స్ కొడుతా ఉంటారు. ఇప్పుడు పార్టీల పేరు మీద, బర్త్డేల పేరు మీద, ఇవన్నిటి మీద అన్ని కలిపికొచ్చి తీసుకొచ్చి కొడుతుంటే ఇక మనుషులు జనాలు ఎక్కడ పోతారా? ప్రాణాలు ఏం లెక్కుంటాయండి. ఏముంటాయి ఏంటంటే ఎంజాయ్ ఎప్పుడు చేస్తామా మనం ఇదే, కానీ ఇది ఎప్పటికీ అలవాటు పడిపోతాం అన్నది వాళ్ళకి అది అర్థం కదా. కానీ కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు సమాజం కానీ, సమాజంలో ఉన్న ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఒకప్పుడు కన్న పిల్లల్ని కాపాడుకోవడం కోసము ఆ కన్న తల్లిదండ్రులు వాళ్ళ ప్రాణాలని లెక్క పెట్టకుండా పిల్లల్ని బతికించుకోవాలి, మేమేమైపోయినా పర్వాలేదు అనే తల్లిదండ్రులు ఒకప్పుడు ఉన్నారు. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మాత్రము మా సుఖశాంతుల కోసము మా పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కన్న పిల్లల్ని అడ్డు తొలగించుకుంటామని కడతేర్చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి తల్లులకు ఎలాంటి శిక్ష పడాలి చెప్తున్నా కదా. అలాంటి దానికి ఎంత కొవ్వు ఉంటే కాకపోతే కన్న పిల్లని ఎందుకు కన్నది, బల్పెక్కి కనడం ఎందుకు? ఆ పిల్లల్ని పెట్టడం, ఒక ప్రాణం తీయడం అంటే ఎంత ఘోరం తెలుసా అసలుకు? అది మామూలుగా కాదు, అది ఎంత పాపం తెలుసా? పిల్లలు లేని వాళ్ళు దేవుడికి కోటెక్కువ మొక్కులు మొక్కి అమ్మా మాకు పిల్లలు లేరమ్మా, మాకు పిల్లలు కావాలమ్మా, మేమేం చేయాలమ్మా, ఏ గుడికి వెళ్ళాలమ్మా అని కొంతమంది పిల్లలు లేక బాధపడుతుంటే ఇవి కొవ్వెక్కి భగవంతుడిస్తే మంచిగా పిల్లల్ని ఎంత అదృష్టం ఉంటే మనం ఈ తల్లి స్థానం పొందినాం అన్నది కూడా తెలియకుండా ఒకడి మైకంలో పడి కొవ్వెక్కి పిల్లల ప్రాణాలు తీస్తున్నారంటే ఇంకా వాటిని ఎట్లా చేయాలి చెప్తున్నా కదా. మామూలు అది లేడీస్ తోటి ఒక చట్టం రావాలి, ఇలాంటి వాళ్ళకి చట్టం రావాలి. ఇలాంటి ఎక్కడ తప్పు అయితే జరిగిందని ఇప్పుడు జరిగిన 10 నిమిషాలకే పబ్లిసిటీ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ
ఇప్పుడు ఈ పోలీస్ శిక్ష శాఖ కూడా అయితే వెంటనే వెంటనే వేయడం కూడా ఎట్లా వేయాలి? అదే నడి రోడ్డు మీద అదే ఆడదానికి దానికి ఏం లేదు అసలు. అదేం చేసిందో అదే రిపీట్ కావాలి. రిపీట్ కావాలి. రిపీట్ కూడా. అసలు రిపీట్ కాదు, మామూలు కాదు. అమ్మ నన్ను పెడతాను ఒక్కొక్క తుక్కడాల కింద అది సావద్దు బతకొద్దు కొట్లాడాలి. నేను ఎందుకు చేసిండ్రా ఇంకా అది చూసి ఇంకొకడికి పడాలి. ఇది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గంజాయి అనే విషయంలో, ఈ డ్రగ్స్ విషయంలో ఇప్పుడు యూత్ అట్రాక్ట్ అయ్యి ఆ గంజాయికి మరిగి హత్యలు చేస్తున్నారు అనేది మేము విన్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద గురుజీలు స్వామీజీలు డ్రగ్స్ తీసుకుంటారు, ఈ గంజాయి తీసుకుంటారు అని అంటున్నారు కదా. అంటే మామూలుగా ఇప్పుడు నాగసాధులు వీళ్ళంతా ఉంటారు కదా, అఘోరీలు, వాళ్ళు గాంజా సేవిస్తారు అనేది తెలుసు. కానీ ఈ గురువులు గంజాయి తీసుకోవడం ఏంది నాకు అది అర్థం కాదు. గురువులు గంజాయిగా తీసుకునేది డ్రగ్స్, గంజాయి పేరుతో చెప్పి డ్రగ్స్ వాళ్ళు తీసుకోవడమే కాదు, మంచి ఒక ప్రోగ్రామ్ పెడతాడు ఒక గురువు. మీరు ఎలా చెప్పగలరు? చెప్తున్నాం కదా వినమ్మా. మంచి ఒక ఓం భీం బుష్ అని ఒక గురువు తయారవుతాడు. వాడికి ఏం తెలియదు, కానీ నేను సిద్ధ గురువుని, నాకు ఆ సిద్ధులు వచ్చినాయి, నాకు ఈ సిద్ధులు వచ్చినాయి, ఈ దేవుడు అది ఇచ్చిండు, ఆ దేవుడు ఇది ఇచ్చిండు అని ఒక డేరా ఎత్తాడు. డేరా వేసి ఇప్పుడు ఈ గురువులందరూ ఏం చేస్తారు, ఒక మంచి ప్రోగ్రామ్ పెడతారు. ప్రోగ్రామ్ పెట్టి మంచిగా ఒక వేసి ఒక వేషం కట్టి ఇక ఒక మంచి సత్సంగం ఏర్పాటు చేస్తాడు. ఈ గురువుకి ఏముంటారు, వెనకాల ఒక 4 మంచి ఇంటెలిజెంట్ అమ్మాయిలు ఉంటారు, కత్తిలాగా అమ్మాయిలు కూడా మంచి అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ వచ్చిన భక్తులలో అబ్జర్వ్ చేస్తారు, ఎవరు రిచ్, ఎవరు డబ్బు లేనోళ్ళు, ఎవరు మనకు పడిపోతారు, ఎవరు దగ్గర శిష్యురాలుగా పనిచేసేటోళ్ళే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని. ఇప్పుడు మనం ఏముంది, ఇప్పుడు నేనున్నాను ఎక్కడైనా బాబా ప్రోగ్రామ్ అంటే అయ్యో బాబా ప్రోగ్రామా, ఆయన అంత బాబాతోటి ఉన్నాడు కదా అని నేనే ఉరుకుతాను, వేరే వాళ్ళది ఎందుకు. ఇప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ నేను కూడా బాబా 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 అని అల్పాసన చేస్తుంటా, నాలాగా పిచ్చోళ్ళు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఏంది, బాబా దయ వల్ల నాకు అన్ని బాబా తెలియజేస్తాడు కాబట్టి కానీ ఏ కష్టం దగ్గరికి ఎవరి దగ్గరికి మనల్ని వెళ్లకుండా గుంజుతాడు, మనల్ని కాపాడతాడు. అదొక మనకు ఆ బాబా దయ్య. ఇప్పుడు అందరికి మనలాగా ఉండాలంటే కొంతమంది లేరు కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి, భర్త గొడవలని, ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ల గురించి, కూతురు మాట వినట్లేదు, పెళ్లి చేస్తే అత్తగారింటికి పోవట్లేదని, ఇలాంటి వాళ్ళు అందరు ఏం చేస్తారు, పలానా గురువు ఉన్నారంటే ఆయన బాగా చెప్తున్నాడు పోదామని పోతారు. ఈ అమ్మలక్కలు ఇవి ఉన్న శిశువులు ఏం చేస్తారు, ఈ అమ్మలక్కలు వీళ్ళు మహా తెలియకళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే చూస్తారా ఇది మంచి రిచ్ పర్సన్ అని చెప్పి ఏం చేస్తారు, నెంబర్ ఇస్తారు కదా, తీసుకుంటారు. కదా ఫోన్ చేసి, మేడం మిమ్మల్ని సార్ పర్సనల్ గా రమ్మన్నారు మేడం. నిజం మేడం, అసలు మీకు ఇంత మంచి సేవ ఇచ్చారంటే గ్రేట్ మేడం, ఎవరిని అట్లా కలవరు పర్సనల్ గా, మరి మీకేంటో, మీకు అసలు మీకు ఎంత అదృష్టమో, మీకు మంచి రోజులు వచ్చినాయి మేడం, మీరు వచ్చి కలవండి ఒకసారి అని అంటారు. అయ్యో అవునా నిజంగానా, అసలు నాకే అంత మంచి అవకాశం ఇచ్చిందా, అమ్మో అయితే స్వామిని కలవాలని ఈమె టీప్ టాప్ తయారైపోతుంది. ఏం చేస్తే పోయేటప్పుడు, మేడం మీరు వచ్చేటప్పుడు మీరు పర్సనల్ గానే రావాలి, ఇంకెవరిని తీసుకొని రావద్దు అది చెప్తారు. మనకి ఒక ప్రోగ్రామ్ నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మేడం, దానికి అన్నదానం ఉంటది, ఇంకా ఇల్లు ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీకు తోచినంత మీరు పెట్టొచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మేడం, బలవంతం ఏం లేదు, మీరు రండి మేడం, కొన్ని ప్రోగ్రామ్స్ గురించి కొన్ని వాటి గురించి మీరు మాట్లాడాలి, అది మీకే మీతోటే అదృష్టం, అది మీరు మాట్లాడగలరంట, మీరు చెప్పగలరు, ఆ సేవ మీకే ఇచ్చాడు గురువు అని అనగానే కథ ఈమె ఓ టీప్ టాప్ న తయారై 1,00,000 బ్యాగులు పడేసుకుని వెళ్ళిపోతుంది. 1,00,000 మినిమం 1,00,000 2,00,000 అంటే రిచ్ పీపుల్స్ ఎంచుకుంటారు. రిచ్ పీపుల్స్ ఏంటి 1,00,000 కూడా వాళ్ళకు 2-3 లక్షలు మినిమం 5 2 3 5 ఒకటి కాంచిగా వాళ్ళకి నచ్చినంత లాకర్ల నుంచి తీయడం వేసుకోవడం పోవడం మంచిగా తయారై పోగానే ఈ రూమ్ ఎక్కడుంటది, ఇప్పుడు గురువు పిలిచిండు ఒక స్వామి పిలిచిండు అంటే ఇప్పుడు ఒక హాల్ ఉంటే అందరు కూర్చుంటే మాట్లాడుతుంటే మాట్లాడాలి, అట్లా కాదు. నేను కొన్ని కళతో చూసాను అందుకే చెప్తున్నా. అయ్యో అయితే మంచిగా పిలుస్తారు, పిలిచిన తర్వాత మనం కూర్చుంటాం, ఒక్కొక్కరే వెళ్ళాలండి, పర్సనల్ గా పిలుస్తారు, మనకంటే ముందు ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళకు కూడా అలాగే చెప్పి పిలుస్తారు. ఆ రోజు ఈ గురువు టార్గెట్ ఏంది, మినిమం ఒక 10-20 లక్షల టార్గెట్ ఒక్కరోజు టార్గెట్. ఇక వీళ్ళని పిలుస్తారు, మీరా అవునా అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఇట్లా లైన్ గా కూర్చుంటారు. మేము పాలించి, అవునా మిమ్మల్ని స్వామి పిలిచారా అంటే, పిలిచారండి, అవునా, ఓహో మనం అరే మమ్మల్ని పర్సనల్ గా రమ్మన్నారు అంటే వాళ్ళకు కూడా అయ్యో నాలాగా ఆమె వచ్చి ఉంటది, దాని ఏముందని ఇక్కడ మనం అనుకుంటాం అంతే, కానీ పైన జరిగేది వేరు. సరే ఈవిడ పైన పోయేసి వస్తుంది, స్వామి ఎక్కడున్న పైన రూమ్ లో, ఈ అమ్మలెక్కలు ఉంటారు కదా గురువు ఎమ్మటి, వాళ్ళు ఏం చేస్తారు, మేడం ఫోన్ అలవట్లేదు మేడం, ఫోన్ తీసుకోవద్దు,
ఫోన్ మీరు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి, బ్యాగ్ ఒక్కటి తీసుకెళ్ళండి, ఎందుకంటే అలా క్యాష్ ఉంటది కదా, అందులో డబ్బులు పర్స్ ఒకటి తీసుకెళ్ళండి. ఫోన్ అలవట్లేదు, మీరు ఇక్కడ పెట్టండి మేడం. ఫోన్ ఎంత మేడం, జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే కదా, లేకపోతే మీరు సైలెంట్ లో ఇక్కడ పెట్టి వెళ్ళండి. నాకు ఎక్కడో కొడతానే, చెప్పండి. ఎక్కడో కొడుతుంది, కొట్టేది అదే, నీకు ఏదైతే కొట్టిందో అదే చెప్తారు. అవునా సరే అని పర్స్ ఒకటి పట్టుకుంటది, పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినాక ఏముంది అక్కడ, ఆయన గురుసేవ చెయ్యమ్మా, పాదాలు వత్తమ్మా, పాదాలు వత్తమ్మా, ఇంకొంచెం పైకి రామ్మా, ఇంకొంచెం పైకి రామ్మా. ఇది వీళ్ళు అమ్మ స్వామి నాతో నాని వీళ్ళు పొంగిపోయి కథం తను మనం అన్ని సర్వసం మనకు అర్పించి తీసుకుపోయిన 2-3 లక్షలు మన చేతిలో పెట్టి ఎదురిచ్చి కుదిరి కొట్టుకుంటా అంటారు చూడు ఊర్లలో మాట, అట్లా డబ్బులు అన్ని ఇచ్చేసి మనిషి పైన. అప్పుడు ఏం చేస్తారు, అంత ఈజీగా పైకి పోరు. ఈ పైకి పోయే ముందు వీళ్ళు ఏం చేస్తారు, స్వామి తిన్న ప్రసాదానికి ఎగబడుతుంటారు కొంతమంది. అదే స్వామికి పెట్టిన ప్రసాదం మీరు తినమన్న మీకే పర్సనల్గా ఇచ్చారు, ఎవరికి వాళ్ళకి పర్సనల్ అని చెప్తారు. అందులో డ్రగ్స్ కలపడం, దీనికి ఇవ్వడం, ఇదేంది మత్తులో పడిపోతుంది. మత్తులో పడిపోయి పైకి పోయినాక అసలు ఏం జరుగుతుందో తెలియదు, దానికి తెలీదు. వాడు అది ఇది అది చెప్పి ఇదేం చేస్తుంది. కొంతమందికి ఇంటి దగ్గర ఇప్పుడు బిజినెస్ పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో చాలా, అంటే చెప్పకూడదు మనం, పెద్ద పెద్ద అన్నం అంటే మళ్ళీ పెద్ద పెద్ద కాంట్రవర్సీ చేస్తారు మనకి. ఇదంతా ఎందుకు, కొంతమంది ఉంటారా వాళ్ళకి అక్కడ దొరకని ప్రేమ, దొరకని ఏదో ఒకటొక తీయడు, ఇక్కడ వీళ్ళని క్యాచ్ చేసుకొని వాళ్ళు అంతకు ముందుకు కలిసి ఉంటారు కదా, ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటారు. చెప్పుకునే టైం వీళ్ళని టార్గెట్ చేస్తారు. అంటే ఈ మనిషికి ఏం కావాలి మనం అది ఇయ్యాలంటే ఏమి ఇయ్యాలి, డ్రగ్స్, గంజాయ, దేనికో డ్రింక్ అలవాటు లేని వాళ్ళకి కూడా డ్రింక్ ఇస్తున్నారు తెలుసా గురువులు. ఈ నా కొడుకుని ఎట్లా పట్టుకుని తన్నాలంటే, ఇప్పుడు ఇంత క్లియర్ గా చెప్పారు కదా, ఒక్కొక్కటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అంటే ఎక్కడైనా మీరు అలాంటి సిచ్యువేషన్ లో ఏమన్నా మీరు అనుభవించారా, లేకపోతే ఎవరికైనా చూసారా? ఎలా అనుభవించడమో చూడడం అని కాదు, స్వయంగా మా వాళ్ళు ఒకరితోటి ఒక గురువు ఉన్నారు, మంచి గురువు, రండి మీరు కూడా రండి వెళ్దాం, ఇట్లా నన్ను పర్సనల్ గా పిలిచారు, మేము వెళ్తున్నాం అని అంటే, పర్సనల్ గా పిలుచుడేంది అసలుకి, పర్సనల్ ఎందుకు పిలుస్తారు, భజనలు అవి పెడతారు, అక్కడ మాట్లాడచ్చు. లేదు నా ప్రాబ్లమ్స్ చెప్పిన కదా నీలిమా వెళ్దామే, నేను వెళ్తున్నా అంటే మరి నేను కూడా రావచ్చా అంటే, సరే రా పర్వాలేదు, ఎందుకంటే నేను క్లోజ్ కదా, వాళ్ళు నేను చెప్పిన చాలా వాళ్ళకి పాపం ఒక మాట చెప్పాలంటే, నేను ఏది వాళ్ళ బాబాని వాళ్ళు అడిగితే నేను అది చెప్తే వాళ్ళకి పాపం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారా, వాళ్ళే మళ్ళీ నాకు ఇలా అయిందే అలా అయిందే అని వచ్చి చెప్తారు. అయితే కొంతమందిని ఇలా జరుగుతుందని ఎవరైనా గురువు దగ్గరికి వెళ్తానంటే కంపల్సరీ నేను వెళ్తా వాళ్ళతోటి, ఏపా వాడసలు వాడు గురువా కాదా నేను చూసి చెప్తాను, అనవసరంగా మీరు పోవద్దు. మీరు వెళ్ళారా? చాలా అట్లా అయితే వెళ్ళాను కాబట్టి ఇది. అయితే వెళ్తే ఏమైంది, ప్రసాదము ఇచ్చిండ్రు. అయితే ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళాను, నాకు అలవట్లేదు, నేను వెళ్ళొద్దు, మీరు కూర్చోండి అమ్మా, మీరు స్వామి కిందకి వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు అని మళ్ళీ వీళ్ళని, మేడం మిమ్మల్ని పర్సనల్ గా రమ్మన్నాగా మేము తను ఎవరినో తీసుకొచ్చారు అంటే, అయ్యో మా క్లోజ్ ఫ్రెండ్ అట్లేం లేదు, మేము ఎక్కడికి వెళ్ళి వెళ్తాం, మాకు చాలా కావాల్సిన ఆమె స్వామిని కలుస్తాను వచ్చింది అంటే, ఓ సరే అయితే మేడం కూర్చోండి మేడం అని నాకు ఒక కూల్ డ్రింక్స్ ఇస్తే నేను కూర్చుంటా, భజన చేసుకుంటా. ఈమె పోయి ఆడపైన ఆమె భజన చేస్తుంది. ఈ కిందకి వచ్చినప్పుడు ఆమె అవతారం కనబడుతుంది కదా, నేనేమో తక్కువనా, నేనే బాబా ఆవలిస్తే నాకు పేగులు లెక్క పెట్టే చూపిస్తాడు సినిమా. బాబా ఏంది సీన్ ఏంది ఇట్లుందంటే సీన్ వేసేస్తాడు, లోపల ఏం జరిగింది ఇది జరిగింది కథ. ఇప్పుడు ఈమెకి ఏంటంటే, బాబా ప్రసాదం నువ్వు తిని పైనకి వెళ్ళండి, మీరు ఫస్ట్ టీ తాగుతారా కాఫీ తాగుతారా, ఎట్లీస్ట్ ఏమొద్దు, అయ్యో కొంచెం ప్రసాదం తినండి కథ. ఆ ప్రసాదంలా ఓం భీం బుష్ అంతే తినంగానే ఇంక ఈమె ఏడగా వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళినాక ఇంకా అదొక లోకం. అది ఈ నా కొడుకుల దగ్గర డ్రగ్స్, గంజాయి ఇవన్నిటికి మంచి మంచి ఆడవాళ్ళని చెడగొడుతున్నారు తెలుసమ్మా, మంచి ఆడవాళ్ళని. అసలు ఇప్పుడు ఈ గురువుల దగ్గరికి ఎందుకు పోవాల్సిన అవసరం ఏంటంటే, నువ్వు ఏ గుడికో పోయి నీ మనసులో బాధ ఆయన ముందుండి చెప్పుకొని చెప్తే భగవంతుడు తీర్చాడా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే అక్కడనేమో గురువులు తయారయ్యారు, ఇక్కడనేమో కొంతమంది మొగాళ్ళు అట్లా తయారయ్యారు, ఆడవాళ్ళు అట్లా తయారయ్యారు మైండ్ సెట్ మార్చడానికి. వాళ్ళకి ఇంట్లో ఏదో లోపము అవుతుంది అని తెలుసుకున్న వాళ్ళు వీక్నెస్ గా అదే తీసుకొని పాయింట్అవుట్ చేసి వీళ్ళని మౌల్ చేస్తారు. అది చేస్తాం కదా, ఇంకేం చేస్తారు తెలుసా, ఇంకా కొంతమంది గురువులు కొంచెము మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా ఎన్నుకుంటారు. వాళ్ళ వీక్ పాయింట్ని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అమ్మ నీకు మంచి సేవ ఇస్తున్నా, సేవ తీసుకో, మీ చుట్టుపక్కల హైఫై వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళని గ్యాదర్ చెయ్యి, వాళ్ళని నా దగ్గర తీసుకురా,
నువ్వేం చెప్తావో తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి మనం ఇగో ఇది చేస్తున్నాం, వీళ్ళతో 1,00,000 2,00,000 డొనేషన్ రాపి అందులో నీకు ఇంత పర్సెంట్ 10% 20% నీకు మేము ఇస్తామంటే ఇదేంటిది, ఇది దేవుడి పనా, గురుసేవనా? ఇది గురుసేవ ఎట్లయితే బ్రోకర్ అప్ అనేది. ఈ నా కొడుకుల్ని ఎట్లా తన్నాలి? మంచిగా ఉన్న వాళ్ళని పాపం ఇంట్లో వెళ్ళనకుండా అయ్యో ఆయన గురువు అంట, ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఏదైనా మంచి చెప్తాడేమో అన్న పోయిన వాళ్ళని కూడా అంటే ఇలా నమ్మిస్తున్నారు. మీరు చెప్పినట్టుగానే ఇలా నమ్మించేసి కూడా ఇక వాళ్ళు ఎంతకైనా ఎదురు చెప్పిన వాళ్ళని ఏదైనా చేయడానికి సిద్ధమేంది. ఈ రిచ్ పర్సన్స్ లో కొంతమంది ఫ్యామిలీని వదులుకొని డ్రగ్స్ కి అలవాటు పడి ఫ్యామిలీ వదిలేసి ప్రాపర్టీలని తీసుకుపోయి గురుపాదాల కాడ పెట్టి వాళ్ళ సేవలు సచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు, తెలుసా? మరి ఒక్కొక్క గురువు కోట్లు సంపాదిస్తున్నట్టు ఎవడిస్తాడరా? అరే నిలువు దోపిడి. ఇప్పుడు నేను ఒకటి అమ్మ, ఇప్పుడు బాబా భక్తులు ఉన్నాం, ఒక 100 మంది ఉన్నాం, అక్కడ ఒక పెద్ద జరుగుతుంది. ఇప్పటికిప్పుడు నేను బాబాది ఒకటి పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నా, మీకు అక్కడ ఎంత ఉంటే అంత ఇవ్వండి, మీకు అక్కడ ఏది మీకు బంగారంతో చేస్తున్నా, మీకు ఎంత ఉంటే అంత ఇవ్వండి అని అంటే గాజులు తీసి కళ్ళ ముందు నగలు తీసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని ప్రోగ్రాంలనైతే. అసలుకి ఇదైతే ఎక్కడికి వెళ్ళని నేను రూపాయి పెట్టను రా నేను. ఎక్కడ మరి అవి ఆపాలి అని ట్రై చేయలేదు? ఇప్పుడు ఆపాలి అని ట్రై కాదు, నేను బాబా అని బాబా పేరు చెప్పి నేను చాలా సార్లు బాబా తోటి కూడా నేను కొట్లాడిన. ఏంది బాబా, ఆ పాపం ఎప్పుడు పండుద్ది? నువ్వు ఉండి ఈ పాపాలు చేయడం ఏంది, ఈ తప్పులు చేయడం ఏంది? వాడి ఏజ్ చూస్తే 50 ఏండ్లు, ఈ అమ్మాయి చూస్తేనేమో 20 ఏండ్ల అమ్మాయి, వాడిని శిశురాలు అవ్వడము, మనం అర్పించి గురుసేవ చేస్తున్నా అని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఏమన్నా అంటే కాదు మేము ఇష్టంగానే పోయినాం అని వీళ్ళది ఒక బిల్డప్. ఇష్టంగా కన్న తల్లిలు మార్చడానికి మెయిన్ గంజాయి డ్రగ్స్ వాళ్ళ మైకంలో పడేసుకుంటారు అంతే. ఒక లోకంలోకి తీసుకెళ్తారు వీళ్ళు, తెలుసా? మాయ మాటలు చెప్పి ఒక లోకంలోకి తీసుకెళ్తారు. అది అట్లెట్లయితే తీసుకెళ్తారో ఈ ఎఫ్ఐఆర్ పెట్టుకునే ముండలు కూడా అంతే. ఇంకా బూతులు వస్తున్నాయి నాకైతే. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే తెలుసారా, ఈ అమ్మ ఇప్పుడు ఇంత న్యూస్లు అవుతున్నాయి కదా, ఇట్లాంటి ఆ లేడీస్ ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని నడి రోడ్లలో ఏ ఊర్లో అయితే జరిగిందో అదే ఊరు నడి బజార్లో రచ్చబండలు ఉండేటి ఇంతకుముందు. పెద్ద మనుషులు మంచిగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవి ఏమి లేవు, ఎవరికి ఇంటికి వాడే పెద్ద మనిషి అయిపోయిండు. అయినా కూడా అందరు కలిసి ఏం చేయాలంటే లేడీసే మంచిగా గోతి తీసి ఈ కాలు ఆ కాలు ఇసిరి కొట్టి కట్టి దీన్ని తేళ్ళని వాటిని ముఖం పైకి ఉంచి దానికి నరకయాత్ర చూపించాలి. నువ్వు కన్న పిల్లని నువ్వు నొప్పులు తీసి కన్నవు, నరకం చూపించాలి. చూపించి వీడియోలు తీసి ప్రతి ఊరికి బిజినెస్ కోసము పాంప్లెట్లు పంచుతారు కదా, దాన్ని ఏమంటారా, పబ్లిసిటీ చేయడానికి మైక్ పెట్టుకొని వ్యాన్లలో పోతారు కదా, వ్యాన్ అనుకొక టీవీ పెట్టాలి. ఇది చేసింది ఆ షూట్ చేయాలి, ఆ టీవీ పెట్టి ప్రతి ఊరికి తీసుకెళ్లి ఒక అర్ధగంట రచ్చబండను పెట్టి అక్కడ వీడియో ప్లే చేయాలి. ఇగో ఈమె పలానూర్లు ఇట్లా చేసింది, ఇగో అది షూట్ శిక్ష అనుభవిస్తుంది, ఇగో మొగోడిని వదిలి ప్రియుడితోటి ఇట్లా ఉంటుంది, ఇగో దీనికి ఇగో ఇలా. మొన్న కూడా ఒకటి యూట్యూబ్ లో వచ్చింది, చెట్టుకు కట్టేశారు ఇద్దరిని, తెలుసా? చెట్టుకు కట్టేయాల్సిన అవసరం ఏం లేదు. కట్టేసి వీడియో తీస్తే ఏం పోయింది, వాళ్ళ తర్వాత మామూలు అయిపోతారు. అట్లా చేయొద్దు, రోజు నరకం చూపియాలి దానికి. బ్రతుకుండగానే నరకం ఉండాలి, అది కూడా ఎవరు ఫ్యామిలీ చూపియాలి. లేదా ఫ్యామిలీకి సంబంధం లేదంటే చట్టం ఉంది, ఆ చట్టం తీసుకెళ్లి ఒక మంచి పెట్టాలి. నేనైతే నిజంగా చెప్తున్నా, ఒక్క రోజు కనుక నన్ను వదిలితే అమ్మ ఇట్లా అంటోళ్ళని తుక్కడేసి దంచి పడేస్తా. విలువలేందిరా అసలు. ఆడదంటేనే భూదేవికున్న సహనం ఉండాలి ఆడపిల్లకి. కొంతమంది తల్లిదండ్రులు ఎట్లుంటారు, పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తారు, ఆ ఫ్రీడమ్ వీళ్ళని చెడగొట్టి పాడు చేస్తుంది. కథ అమ్మ నా బిడ్డ బాగా చదువుతుంది, అమ్మ నేను హైదరాబాద్ లో హాస్టల్లో రూమ్ తీసుకొని చదువుకుంటామ్మా. అది రూమ్ తీసుకొని తల్లిదండ్రులు అక్కడ ఏం కష్టపడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఏం తెలీదు. ఇది డబ్బులు పంపిస్తుంది, పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అంటది, ఫ్యాషన్ డ్రెస్లకు మరుగుతుంది, బాయ్ ఫ్రెండ్లని. ఇప్పుడు అసలుకి ఇంకొకటైతే గమ్మతి నాకు అనిపిస్తుందిరా, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని. అంటే బాయ్ ఫ్రెండ్ లేకపోతే అదొక నామోషి ఫీల్ అవుతారు. నిజం. ఈ బాయ్ ఫ్రెండ్ల కోసం వీళ్ళు ఇలా తగలబడి హాస్టల్ ఈ రూమ్లల్లా నా బిడ్డ బాగా చదువుతుంది, చదివిపియాలి, దాని భవిష్యత్తు బాగుంటదని వీళ్ళు ఆలోచించి ఊర్లల్లరా పాపం తల్లిదండ్రులు కష్టపడి చదివిపించి పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తే వచ్చి హాస్టల్లో రూమ్లలో వండుకుంటూ ఇంకో దాన్ని చూసి ఇంకోటి ఇట్లా చెడిపోయి ఈ అమ్మాయిలు వాడికి వీడికి ఇట్లని ఒక్కొక్కసారి డబ్బులు అందే పరిస్థితి లేకపోతే కూడా 2-3 బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేసే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్తానంటే ఇలాంటి వాళ్ళకి అసలు ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని
ఇంటర్ డిగ్రీ అయిపోయే వరకు మన దగ్గర చదివించుకున్న అవసరమైతే పెళ్లి చేసి పడేసేయాలి. కానీ ఒకవేళ లేకపోతే మన మంచి ఫ్యామిలీ ఉంటే, మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో పెట్టి చదివించాలి తప్ప హాస్టల్ కానీ అమ్మాయిని పంపించారంటే అది కథం. అసలు ఒక మాట చెప్పన్నారా, కన్యాదానం అంటే అది ఎంత పెద్ద పుణ్యకార్యం తెలుసా. ఇటు 7 తరాలు అటు 7 తరాలకు దక్కే పుణ్యం అది. అంటే కన్యాదానం అంటే ఏంటి, కన్యగా ఉన్నప్పుడే నువ్వు తల్లిదండ్రి బిడ్డకు పెళ్లి చేసి అల్లుడు కాళ్ళు గడిగి కన్యని మన అమ్మాయిని తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టినప్పుడు కన్యాదానం చేస్తాం. ఆ పుణ్యం అంటే నీ పిల్ల కన్యగా ఉంటేనే నీకు ఆ పుణ్యం వస్తుంది. అసలు నీ పిల్ల ఇప్పుడు కన్యగా ఉంటుందా? నువ్వు పెళ్లి చేసినా కూడా నీకు ఆ పుణ్యమే లేదు. కుటుంబాలు ఎన్ని పాడైపోతున్నాయి. ఇది ముందే పెళ్లి కాకముందుకి ఆల్రౌండ్ ఇక్కడ అన్ని అయిపోతున్నాయి. అన్ని అయిపోయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత కథ తల్లిదండ్రుల కోసం చేసుకోవడం. అది కూడా ఎట్లా తెలుసా, వీడితో గొడవ పడ్డప్పుడు ఈ కోపంలో తల్లిదండ్రికి చెప్పడా చేసేసుకుంటా. చేసినాక మళ్ళీ వీడు లైన్లకు రావడం, మాట్లాడుకోవడం, అరే నీ పేకం మీద చేసుకున్నారా అని ఇట్లా చేసుకున్నారా అని మళ్ళీ వీడు రాగానే కథం. ఇప్పుడు వీడిని ఎట్లా తీసేయాలని కథ క్రిమినల్ క్రైమ్ కి పాల్పడుతున్నారు. క్రైమ్ కేంది ఇంకా అసలు ఇక వాళ్ళ తాటు మొత్తం దాని మీదే ఉంటది. మళ్ళీ వీడి లైన్లోకి వచ్చిండు కదా కథం. ఇక వాళ్ళని ఎట్లా తీసేయాలంటే ఇటు అత్తమామకి మనం దొరకద్దు, తల్లిదండ్రులకు దొరకద్దు, ప్రపంచానికి దొరకద్దు. వాడు మామూలుగా చచ్చిపోయిండు, మళ్ళీ ఆనవాళ్ళు కూడా లేకుండా కవర్ చేద్దామని ప్లానింగ్. కానీ పైన భగవంతుడు అన్నోడు ఉంటాడు ఒకడు, ఆడన్ని చూస్తాడు. మనం ఎవ్వరం చూడట్లేదు, మనం తెలివిగా ఆలోచిస్తున్నాం, ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాం. మళ్ళీ ఇవన్నీ క్రైమ్ అని ఇవన్నీ కూడా సీరియల్ వస్తున్నాయి కదా, అవి చూసి కూడా సస్తున్నారు. మంచిగా తెలియజేస్తున్నారు కదా, ఇట్లా చేస్తే అరే వీళ్ళు ఇలా చేసిరు దొరికిపోయారు, మనం ఇలా చేయకూడదు, మనం ఇది ట్రై చేయాలి. కానీ మనం ఇలా ట్రై చేస్తే దొరికిపోతాం. మనం దీన్ని దొరకకుండా ఎలా చేయాలని వీళ్ళు మళ్ళీ ప్లాన్, మళ్ళీ దాన్ని మించిన ప్లాన్. ఇంకేంది, ఇంకెక్కడ పోతుంది సమాజము, మనుషులు ఏడికి పోతున్నారు. వాస్తవమే మీరు చెప్పిన నిజం, ఖచ్చితంగా కూడా. అంటే ఇప్పుడు మరి అబ్బాయిలందరూ కూడా భయపడుతున్నారు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే, మరి వాళ్ళకి ఎలా న్యాయం జరగాలంటారు? ఇప్పుడు మంచి వాడు అడుగుతున్నా అంటే ఒకప్పుడు నిజంగా ఆడవాళ్ళు భయపడుతుంటే వాళ్ళ భయాన్ని వాళ్ళ గౌరవాన్ని చూసి ఎదుట ఉన్న మా అబ్బాయిలు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు. నిజంగా అమ్మాయిలు అయితే సహనమూర్తులు రా బాబు, అమ్మవారితో సమానం అనేవాళ్ళు. ఇప్పుడు అమ్మవారి తల్లి కంటే డేంజర్ అంటే భయపడడం ఎందుకు, వాళ్ళకు తెలిసిన రిలేటివ్ లో మంచి సంబంధాల వాళ్ళ పిల్ల ఏంటని వాళ్ళు మొత్తం వెనక ముందు వాడిగా ఎంక్వైరీ తీసుకోవాలి. దీనికి ఉన్నాడా, లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ లేడా, లేకపోతే అమ్మాయి, వాడిగా మొత్తం ఎంక్వైరీలు తీసుకొని చేయాలి. వాళ్ళకి న్యాయం జరగడానికి మరి ఎలాంటి చట్టాలు రావాలంటారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు అబ్బాయిలు? ఇప్పుడు ఎందుకంటే జమ్మలకిడి పంప సినిమా గతంలో వచ్చింది, అది ఇప్పుడు రీక్రియేట్ అవుతుంది అనిపిస్తుంది. నిజంగా వాస్తవంగా ఆ రోజులు చూస్తున్నాం మనము. కేవలం ఆ సూత్రం ఒక్కటే సూత్రం కూడా వేసి చూపించారు, కానీ ఆ సూత్రాలు ఒకటి భరిస్తున్నారు ఆడవాళ్ళు అంతే, మెళ్ళో వేసుకొని ఒక అలంకరణగా. అలంకరణ ఎందుకు అసలు ఉంటున్నాయా? అది కూడా నిజమే, అసలు ఉంటున్నాయి అంటున్నా. తీస్తే దానికి ఏంది ఇంకా నయం ఫ్రిడ్జ్ లో పెట్టిపోవట్లేదు. అసలు ఏంటంటే ఇవి చల్లగా ఉండాలి, నా కాపురం చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెడతారు కదా, అదేది ఎడ్డి మా లోకం పెడుతుంది. ఇప్పుడు వీళ్ళు అట్లా కాదు, ఇది ఉంటే నామోషి, ఇది ఉంటే నామోషి. నాకు పెళ్లి అయినా కూడా పెళ్లి కాని అమ్మాయి లాగా కనపడాలని ఇప్పుడు తయారెత్తురు ఆడోళ్ళంతా, ఎందుకో ఏమో చాలా. అవును, పెళ్లి ఇప్పుడు ఎందుకు ఇద్దరు బిడ్డలు అయ్యి జీన్స్ ప్యాంట్ వేసి ఏం లేకుండా ఒక మంచి చేసి తయారైపోతే పాప అనగానే పొంగిపోతారు. అబ్బా నన్ను పాప అన్నారా, నన్ను పాప అన్నారు, అది నీకు కొంచెం రెచ్చిపోతా. అంకుల్ చెప్పండి అంకుల్, దీని మొగడేజ్ ఉంటుంది దానికి, ఆయన అంకుల్ చెప్పండి అంకుల్. ఎవరన్నా ఉంటే అయ్యో మాకు పెళ్లి కాలేదు, మెట్టెలు లేవు, పుస్తలు లేవు అని అంటే, నాకు ఇద్దరు పిల్లలాంటి, అయ్యో అవునారా నీకు అసలు ఇద్దరు పిల్లల్లాగా లేవనగానే ఇది ఇంకా పొంగిపోయి అయితే రేపు ఇంకోలాగా తయారు కావాలి. ఎవడన్నా ఒకటి అది పెళ్లి కాలేదు దీన్ని లైన్ వేసుకోవచ్చు రా అని ఎవడన్నా చూస్తే వాడికెళ్ళి ఇది ఇంకోసారి చూస్తుంది. ఈడు చూడ కథం. అరే మెట్రోలో మొన్న చూసినా చెప్తే నమ్మవు, అక్కడక్కడే పరిచయం నెంబర్ తీసుకుని అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని చాటింగ్లు చేస్తారు. ఇది వీడు మాటలు లేవు దాంట్లో. ఎంత ఫాస్ట్ జనరేషన్, వాళ్ళు నవ్వుకోవటం, మళ్ళీ ఇట్లా చూసుకుని నవ్వుకోవడం, ఇంకా నవ్వుకోవడం పక్కనే కూర్చుంటే అయిపోయాయి కార్యక్రమం. అంటే ఇంత
ఎంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. నవ్వు వస్తుందిరా. నేనైతే నిజంగా నమ్మ పిల్లలకు చెప్తా, అంటే మామూలుగా చెప్తే ఏం చేస్తే, బుజ్జి పిల్లల్ని మాత్రం మీరు తోళ్ళు తీసి ఎండ పెడతా అని చెప్పి ఏం లేదు, లవ్వు కొవ్వు అన్నారు అనుకో ఏం లేదు, ముందే చెప్పాలి మంచి. నేనైతే నా పిల్లలకి అట్లా చెప్పేదిరా, లవ్వు కొవ్వు మీరు మంచిగా ఉన్నా ఎదుటోళ్ళు మంచిగా ఉండనియరు. వాళ్ళు ఏదైనా చెడగొట్టి ఏదైనా చేసి మీరు అందులో దిగినా ఏం చేయను బిడ్డ, మంచిగా నీకు నచ్చినోడు అన్నవా, వాడు కులంగానోడో కులమైనోడు ఏదైనా నాకు నచ్చకుండా మీరు చేసిర్రు అనుకో ఏం లేదు, మంచిగా పెళ్ళైతే చేస్తా, తీసుకొస్తా, బిర్యానీ కొడతా, మంచిగా విషం పెడితే ఇచ్చేస్తా. ఎందుకంటే నేను కన్న పిల్లని నేను చంపేసుకున్నా అంతే. నేను కన్న పిల్లని చంపేసుకునే అక్క తల్లికి ఉందంట. అంటే తల్లికి ఉందంటే తప్పు చేసినప్పుడు, పిల్ల తప్పు చేసినప్పుడు తల్లికి హక్కు ఉంటది. నా పిల్ల నేను అది తప్పు చేసింది, నేను చంపేసిన అంతే. నేనైతే ఆ పని చేస్తా, మీరు పిచ్చేసాలు వేయొద్దని చెప్పి బెదిరించదు. నేను ఇప్పుడు అంట మీ పిల్లలు కూడా అదే భయం పెట్టాలి, ఎవరికి ఇస్తే వానికి పోవాలి అంతే. సచ్చినా బతికినా వాడితోటే జీవితం. లవ్ తప్పంటారా మరి? లవ్ తప్పంటారా అంటే అది కొందరికే సాధ్యమవుతుంది, కొందరికే సెట్ అవుతుంది, అందరికీ చేయాలి. కానీ అది మన ఎథిక్స్ ని దాటి మన వాల్యూస్ మర్చిపోయేలాగా, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు. అది నేను అనేది. ఇప్పుడు ఎంత అయ్యో పిల్లలు పాపం ఇద్దరు ఇష్టపడ్డారు కదా అని చేసే తల్లిదండ్రులు ఉంటారు. కానీ వాళ్ళకు ఉంటది ఎక్కడో అమ్మాయిని, నేను ఒక అమ్మాయిని అనుకున్నా, నా తమ్ముని బిడ్డను అనుకున్నా, నా అన్న బిడ్డను అనుకున్నా, ఇదేవతో వచ్చి నా ఇంట్లో తింటుందా, నా ఆస్తంతా ఇది తింటుందా, లోపల వీళ్ళకి ఈగోలు ఉండి కూడా దీన్ని ఏదో రకంగా టార్చర్ పెడదాం, దీన్ని ఏ రకంగా తీసేద్దాం, అవసరమైతే దాన్ని సంపుదామన్న వాళ్ళు కూడా తయారయ్యారు. అది అంత క్రిమినల్ గా తయారవుతున్నారు అంతే. మరి నిజంగా మరి వీళ్ళందరి కోసము ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ కోసము బాబాని ఏం అడుగుతారు? బాబాని నేను ఈ పిచ్చి చెత్త అడగను. ఎవరికైనా కష్టం వస్తే పాపం వాళ్ళకి బాబా వాళ్ళకి ఇదో వాళ్ళకి ఒక పిచ్చి దారిలో పోతురు బాబా, వాళ్ళకి కొంచెం మంచి దారిని చూపి బాబా, చెప్పు బాబా ఏదో చేద్దాం. కష్టం వచ్చిన వాళ్ళకి ఒక మంచి మాట విన్న వాళ్ళకి వరకే నేను బాబాని అడుగుతా. కానీ మంచి మాట ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నేను ఎవరికేం చెప్పేదేం లేదు. ఇప్పుడు ఉన్నది ఒకటే జిందగీరా, మనకి ఈ జీవితం ఇది ఒక్కటే. నీకు పోతే నువ్వు ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఇప్పుడు వచ్చే జన్మలో మనకు ఏం ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనకు ఉంటది జన్మ. కాకపోతే ఏంటంటే కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు మనం అమ్మ కడుపులో ఉంటాం కదా, బయటకు వచ్చే వరకు మనం ఈ జన్మలో చేసిన తప్పులు పాపాలు అవన్నీ లోపల ఉండి లోపల ఉంటే, నాకు బాబా చెప్పిన విషయం, లోపల ఉండి బాధపడుతుంటామంట. మళ్ళీ ఈ ఫ్యామిలీలోకి వెళ్తున్నానా నేను, మళ్ళీ కష్టాలు అని ఉంటాయి. వాడు బయటికి రాగానే అవన్నీ మర్చిపోతాడు. కానీ ఉన్నంతసేపు నరకమే. ఇలాంటి సమాజంలో మళ్ళీ పుట్టాలి అని అనుకుంటాం. పుట్టాలి అని అనుకోవడం కాదు, పుడతాం. మనం చేసిన పాపకర్మలు ఏడికి పోతాయి, మన నీతోటే వస్తాయి. అవి ఏడికి పోతాయి. ఇప్పుడు పాపని తన పిల్లని చంపింది పెట్టింది, దానికి మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇంకా నరకం ఉండదా? ఘోరంగా ఉంటది మనం అనుకుంటాం. ఇప్పుడు కొన్ని ఉంటాయి బిచ్చగాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు ఏంది వాళ్ళే బిచ్చం ఎత్తుకోవాలి, మనం మంచిగా తిరగాలి. ఎందుకు? వాళ్ళు చేసిన కర్మలు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు మనకేం చెప్పిండు, మీరు మంచి కర్మలు చెయ్యండి, మంచి కర్మలు చెయ్యండి అని చెప్తున్నాడు. ఇంకోటి తెలుసా, ఆడదాని మనసు ఆ జగన్నాథ సూత్రాలే కనిపెట్టలేకపోయాడు. ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ లో, ఇది ఫాస్ట్ జనరేషన్, ఎవరు కనిపెడతాడు? ఇప్పుడు మగపిల్లలు అంటారు మేము ఎట్లా అమ్మాయిని ఎట్లా చేసుకోవాలంటే, ఆడ అమ్మాయి కదా వాని తల్ల జేదం వచ్చినా కూడా అమ్మాయి మనసులో ఏముందో కనిపెట్టలేడు. అంతే మరి. అరే నేను అన్ని చెప్పుకుంటున్నాను రా, నా పర్సన్ నాకేం లేదురా, నువ్వు నేను ఒకటేరా, నా గుండెకాయ నీ గుండెకాయ ఒకటేరా, ఏం లేవురా అని అంటది. కానీ దాని లోపల ఇంకెన్ని ఉంటాయో తెలుసా? ఇంకా చాలా ఉన్నాయి, చాలా దుర్మార్గాలన్నీ కూడా కట్టుకుని ఉందంట. మరి నిజమే, అట్లా ఉన్నారు అమ్మాయిలు. ఫ్యామిలీ నుంచి తయారైన అమ్మాయిలే మెయిన్. మిడిల్ క్లాస్ అమ్మాయిలు, ఒకటి మంచి ఫ్యామిలీ లేక, సపోర్ట్ చెప్పటం లేక, ఇంత ముందుకు నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే ఎవరితో చూస్తే ఓ పొల్లా ఇట్లా, అంటే మన తెలంగాణ కాబట్టి నా భాష, ఓ పొల్లా గా పోరడే గట్ల పోతాండి ఏంది, గా పోరనికి వెళ్ళి చూస్తాను ఏంది, నాడు ఇంట్లోకి నాడు ఓ పోడా ఏందిరా మా పిల్లకి వెళ్ళి చూస్తాను అని గల్మట్లో కూర్చొని పెద్ద మనిషి చెప్పేటప్పుడు ఉండే, వామ్మో ఆ ముసలిది తక్కువది కాదు రో, మనల్ని చూస్తే అది కర్ర పట్టుకొని వచ్చి తిడుతుంది రాని కూడా వాడు ఇటు వచ్చేటోడు కూడా ఆ బజార్కి రాకుంటే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ నాయనమ్మలు ఉన్నారు, ఏ అమ్మమ్మలు ఉన్నారు? ఏ నాయనమ్మ నీకేం తెలిసే, నీకేం తెలియదు ఊకో అని వాళ్ళకి ఇల్లు ఏదో పిల్లొచ్చి తల్లిని ఎక్కిరిచిన, గుడ్డొచ్చి ఏదో పెట్టని ఎక్కిరిచ్చినట్టు ఆ జనరేషన్ అయిపోయింది. ఇంకేం చేస్తారు చెప్పురా? నిజమే.
ఈ దుర్మార్గాలు చివరిగా ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పేదేం లేదు. ఎవరి జీవితం ఇది ఇచ్చింది భగవంతుడు, ఒకటి ఇచ్చిండు. తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకోవాలి, అన్నదమ్ములు ఉంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, పెళ్ళిళ్ళు అయితే భర్తని కన్న పిల్లలుంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక ఫ్యామిలీ, ఈ జన్మకి ఇదే మన కుటుంబం కాబట్టి మనం మంచిగా ఉందాము, మనకి ఏదైనా తెలిసినా తెలియకపోయినా ఉన్న దాంట్లో కష్టపడదాం, పిల్లల్ని జాగ్రత్త చూసుకుందాము. ఇంకా ఇది పోతే మనకేముంది? ఇప్పుడు మన ఇంట్లో ఒక చనిపోతే ఆ మనిషి మళ్ళీ కనబడతాడారా నీకు? కనబడతాడా? ఇంకా రారు కదా. మరి అట్లా రారు. ఆ మనిషిని మనం కోల్పోతే, మిస్ అయితే, మనం తర్వాత మన ఫ్యూచర్ మంచిగా ఉంటే ఎంత బాధపడతాం. అబ్బా మా నాన్న ఉంటే బాగుండు, మా అమ్మ ఉంటే బాగుండు, మా చెల్లి ఉంటే బాగుండు అని ఎంత ఫీల్ అవుతాం. ఆ బాధ దాకా ఎందుకు తెచ్చుకోవాలి? మనకి మనమే చేసుకొని ఈ తప్పుడు దారిలోకి పోకుండా మనకు ఒక ఫ్యామిలీని బాండింగ్ అన్నది చేసుకొని ఉంటే ఏ ఫ్యామిలీ అయినా మంచిగా ఉంటుంది. ఫస్ట్ పిల్లల్ని చాలా కంట్రోల్లో పెట్టేది ఎవరు? తల్లి, తండ్రి. ఇప్పుడు పిల్లలకు కూడా తెలుసారా, అంటే ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఉంటే పిల్లలకు ఒక రూము, తల్లిదండ్రులకు ఒక రూము ఇచ్చినా వేరు బెడ్లేసి ఉంటారు. వాళ్ళ ఐఫైలో అది వేరు. ఇప్పుడు మనకు చిన్న చిన్న మిడిల్ క్లాస్లలో 2 రూములు ఉంటే, ఒక రూమ్ ఉంటే పడుకోవడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి చూడు. అలాంటి వాళ్ళని కూడా తల్లిదండ్రులు ఎట్లా చేయాలి? మంచిగా ఒకే రూమ్లో వేసినా కూడా తల్లి దగ్గర పాపని, తండ్రి దగ్గర ఆయనను, లేకపోతే నాయనమ్మలు ఉంటే వాళ్ళ దగ్గర పడుకోబెట్టడం, కొంత ఏజ్ వరకు అలవాటు చేసి తర్వాత వాళ్ళకి అసలుకి ఈ వేరే చెడు ఆలోచన రాకుండా కూడా ఎంత వరకు చూసుకుంటే అంత మంచిది, అంత మంచిది. పిల్లలు ఎవరైనా మంచిగా ఉంటారు. వాళ్ళకి అసలు ఆ పాట రానియకుండా చూసుకోవాలి. ఫైనల్ గా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న ఆడవాళ్లకు మీరిచ్చే వార్నింగ్ ఏంటి? నేను ఇచ్చే వార్నింగ్ అంటే ఇది మామూలుగా ఉండదు. ఇంకా ఎట్లుండాలంటే, మన దేశమే కానీ బయట దేశమే కానీ హైఫైలో కానీ ఎవరైనా కానీ దాని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండని వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకోవాలి. ఈ పోలీస్ శాఖ వాళ్ళు మంచి తీసుకొని, ఎప్పుడైతే ఏ కేసు గురించైనా ఒక ఫైల్ వాళ్ళ దగ్గరికి ఫైల్ అయిందంటే ఆ కేసు నా శిక్ష ఎట్లా ఉండాలంటే వాని వెనుక ఎంత సపోర్ట్ అని ఉండని అవంతా లెక్క చేయకుండా వీళ్ళని నడి రోడ్డు మీద వాళ్ళు ఏ తప్పుడైతే చేసిరో అదే వీళ్ళకి శిక్ష పడేటట్టు చేసి, నేను చెప్పాను కదా, మంచిగా చేసి ఒక ఆటోకి అంటిచ్చేసి ఊరూరు తిప్పేసి వాళ్ళని చావకుండా బతకకుండా నరకం అనుభవిస్తూ ఇంకొక ఆడది మళ్ళీ. ఇప్పుడు ఆడదంటే ఎంత రెస్పెక్ట్ ఉండాలి. ఒకప్పుడు మగోడు వామ్మో వాడు మంచోడు కాదు, వాడు ఏమైనా చేస్తాడన్న భయం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, వామ్మో ఈ ఆడది ఇది మంచిది కాదు, దీంతో కలెక్షన్ పెట్టుకుంటే ఇది నన్నేమో చేస్తుంది అన్న స్థితికి వెళ్ళిపోయారు. నేను ఒక ఆడమనే, కాకపోతే మన ఆడవాళ్ళ గురించి ఇంతగా మాట్లాడుతుంది అని అందరు అనుకోవచ్చు. కానీ తప్పు చేసే ఆడవాళ్ళు కాదు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చూసి చెడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ మంచి యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు కానీ ఎవరైనా గవర్నమెంట్ కానీ మంచిగా వాళ్ళకి శిక్ష పడాలి. అది కూడా నడి రోడ్డు మీద వాళ్ళ ఫ్యామిలీలు పిల్లలు తల్లులు అందరికి తెలిసేటట్టు పడాలి. వాళ్ళకి అప్పుడు కానీ జనం మారుతారు, బుద్ధి వస్తుంది. ఉన్న వాళ్ళు కూడా మనం ఎందుకు పరువు పొడగొట్టుకోవాలి, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందన్న ఒక ఆలోచన వచ్చేటట్టు వీళ్ళు కల్పించాలి. అప్పుడే కానీ మనుషులలో మార్పు వస్తుంది కానీ తప్ప అప్పటిదాకా రాదు. ఈ ఎంజాయ్మెంట్లని ఈ లగ్జరీకి అలవాటు పడి అసలు డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కూడా కొంతమంది, నేను కూడా డ్రెస్ వేసుకుంటా, ఒకప్పుడు వేసుకోకపోతుండే, మనం ఇప్పుడు తర్వాత వేసుకోవాల్సి వచ్చింది. అలవాటు పడి అమ్మ డ్రెస్సులకు అలవాటు పడి ఎవరైనా ఇట్లా అంట మంచిగా ఉన్నా అట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొన్నిటికి లగ్జరీకి అలవాటు పడి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వాటిని కప్పిపుచ్చడానికి ఇంకొకటి చేస్తూ పోతుంటే ఎక్కడికి పోతుంది రాగా? తాట తీయాలంటారు. తాట తీయడం కాదు, ఇంకా అలాంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ ఫ్యామిలీ ఏంది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వు దేంట్లో ఉన్నావు, అసలుకి నీ వెనక ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని అవన్నీ ఆలోచించుకొని నువ్వు తప్పు చేయాలి. తప్పు చేయాలన్న ఆలోచన వచ్చే ముందు ఈ తప్పు చేసిన స్క్రీన్ మొత్తం ఇక్కడ దీనికి కనపడాలి. దీనికి కనపడి ఇక్కడ దీనికి వెన్నులో ఒక వణుకు పుట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఎందుకంటే ఇప్పుడు అక్రమాలకు చాలా వరకు పాల్పడుతూ ఉన్నారు ఆడవాళ్ళ గురించి అనడం కాదు, చాలా వరకు ఈ అక్రమాలు చేయడానికే ప్రలోభానికి గురవుతున్నారు. ఎందుకంటే ఇది అక్రమ సంబంధాల వల్ల కావచ్చు, పబ్బులు పార్టీల వల్ల తిరుగుతూ గంజాయి కలవాటి పడి కావచ్చు, చెడు స్నేహాల వల్ల కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా బంధాల విలువ, బంధుత్వాల విలువ, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అన్నదమ్ములు, కుటుంబ వాల్యూస్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కాబట్టే ఆడవాళ్ళ గురించి తప్పు చేసే
చేసే ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది, ఇలా భర్తలను చంపే ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది, కన్న పిల్లలను చంపే ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్కువ మైనర్స్ చేస్తున్న క్రైమ్స్, హత్యల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మగాడు తప్పు చేస్తున్నాడు అంటే ఆ మగాడిని కంట్రోల్ చేసే అంత, అదుపులో పెట్టే అంత శక్తి ఆడదానికి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆడదే తప్పు చేస్తుంది. ఆడవాళ్లే తప్పు చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అనే విధంగా తయారయ్యింది. ఆడవాళ్ళు అంటే ఆదిపరాశక్తి అని కొలిచేవాళ్ళు ఇప్పుడు అమ్మోరి తల్లి కంటే డేంజర్ రా బాబు అనే రోజులు వచ్చేసాయి ఇప్పుడు ఇక్కడ. అందుకని చెప్పేసి చెప్తున్నాము, ఇలాంటి క్రైమ్కు పాల్పడే ఆడవాళ్లకు నిజంగా, ఎందుకంటే మళ్ళీ ఆడవాళ్లకు చేతులెత్తే రోజులు రావాలి, అలా వీళ్ళ పద్ధతి మారాలి అంటే కఠిన శిక్షలు అమలు అవ్వాలి. ఆ శిక్షలు కూడా పబ్లిక్గా తెలిసేలాగా ఉండాలి. ఎందుకంటే ఒకరు చేసిన తప్పుకు ఇలాంటి శిక్షలు పడుతున్నాయని బయటికి తెలిసినప్పుడే ఇంకొక ఆడది తప్పు చేయాలంటే భయపడతారు. వాస్తవంగా చెప్పాలంటే అలాంటి శిక్షలు అమలైన రోజే ఈ సొసైటీలో మార్పు వస్తుందని మై హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం, అది కూడా ఆశిస్తున్నాము. మరి ఇప్పటివరకు చూసాం కదా, చక్కగా చెప్పారు. ఎందుకంటే బ్రతికి ఉండాలి కానీ నరకం అంటే ఏంటో చూడాలి వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే, అలాంటి శిక్షలు అమలైనప్పుడే సమాజంలో మార్పు వస్తుందని మరి నీలిమ హైమావతి గారు చెప్పడం కూడా జరిగింది. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.